నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రాల్లోని 1000 నామాలకు అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నిత్యాగత అనంత నిత్య నందిని జనరంజని నిత్య ప్రకాశిని చేవ స్వప్రకాశ స్వరూపిణి. నిత్యాగత సదాచారము గలవారి వద్దకు నిత్యము వచ్చునది. అనంత నిత్య అంతులేనిది శాశ్వతమైనది. నందిని అందరినీ ఆనందింపచేయునది. జనరంజని సమస్త జనులను రంజింపచేయునది. నిత్య ప్రకాశిని నిత్యము ప్రకాశించునది. స్వప్రకాశ స్వరూపిణి తన తేజస్సు వలన ప్రకాశించునది. మహాలక్ష్మి మహాకాళి మహాకన్య సరస్వతి భోగవైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి. మహాలక్ష్మి లక్ష్మీ స్వరూపము, మహావిష్ణువు భార్య. మహాకాళి మహాకాలుడు అయిన శివుని భార్య, నల్లనిది. మహాకన్య గొప్ప కన్య. సరస్వతి విద్యా జ్ఞాన స్వరూపమైన సరస్వతీదేవి. భోగవైభవ సంధాత్రి భోగమును ఐశ్వర్యమును ప్రసాదించు తల్లి. భక్తానుగ్రహకారిణి తన భక్తులను అనుగ్రహించేది. ఈశావాస్య మహామాయ మహాదేవి మహేశ్వరి హృల్లేఖ పరమా శక్తిర్మాతృకా బీజరూపిణి. ఈశావాస్య ప్రపంచమంతా వ్యాపించిన తల్లి. మహామాయ మాయాస్వరూపిణి. మహాదేవి గొప్ప దేవత. మహేశ్వరి మహాశివుని భార్య. హృల్లేఖ హ్రీం అనే అక్షరంలో ఉండున్నది, జ్ఞానస్వరూపిణి. పరమ అన్నింటికీ ఆది అయినది. శక్తి మహాశక్తి స్వరూపిణి. మాతృకా బీజరూపిణి సృష్టి ప్రారంభమునకు మూలమైన బీజరూపిణి. నిత్యానంద నిత్యబోధ నాదిని జనమోదిని సత్యప్రత్యయిని చైవ స్వప్రకాశాత్మ రూపిణి. నిత్యానంద ఎప్పుడూ సంతోషంగా ఉండునది. నిత్యబోధ శాశ్వతమైన జ్ఞానమును కలిగించునది. నాదిని పరమాత్మ అయిన ఓంకారనాద స్వరూపిణి. జనమోదిని జనులకు సంతోషమును కలిగించునది. సత్యప్రత్యయని సత్యమునకు వశమై ఉండునది. స్వప్రకాశాత్మ రూపిణి స్వతహాగా ప్రకాశించే రూపం కలిగినది. త్రిపుర భైరవీ విద్య హంస వాగీశ్వరి శివ వాగ్దేవీ చ మహారాత్రి కాళరాత్రి స్త్రిలోచన. త్రిపుర స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కలిగిన ఆత్మరూపిణి. భైరవి భయంకరమైన రూపం కలది. భైరవుడు అనగా పరమశివుని భార్య. విద్య జ్ఞానస్వరూపిణి. హంస పరమహంస అనే యతిస్వరూపిణి, సూర్యుని తేజస్సు. వాగీశ్వరి సరస్వతీ స్వరూపిణి. శివ శివుని భార్య. వాగ్దేవి వాక్కునకు అధిదేవత. మహారాత్రి ప్రళయానికి ముందున్న రాత్రి. కాళరాత్రి భయంకరమైన రాత్రి, ప్రళయకాలము. త్రిలోచన 3 కన్నులు కలది. భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమ కాళీ కరాళవక్త్రాంత కామాక్షి కామదా శుభ. భద్రకాళి రక్షించే కాళీ, లక్ష్మీ స్వరూపము. కరాళి భయంకరమైన దుర్గాదేవి యొక్క స్వరూపము. మహాకాళి మహాకాలుడు అనగా శివుని భార్య. తిలోత్తమ అందమైనది. కాళీ నల్లని దేహవర్ణము కలిగినది, పార్వతీదేవి అవతారము. కరాళ వక్త్రాంత భయంకరంగా తెరిచిన నోరు కలది. కామాక్షి కామేశ్వరుని భార్య, అందమైన కన్నులు కలది. కామద కోరికలు తీర్చునది. శుభ మంగళకరమైనది, శుభములనిచ్చునది. చండికా చండరూపేశ చాముండ చక్రధారిణి త్రైలోక్య జయినీ దేవి త్రైలోక్య విజయోత్తమ. చండిక తీవ్ర కోపము కలిగినది, మహిషాసురుడిని సంహరించినది. చండరూపేశ కోపంతో భయంకరమైన రూపం కలిగినది. చాముండ చండాముండులను రాక్షసులను సంహరించినది. చక్రధారిణి చక్రాయుధమును ధరించినది. త్రైలోక్య జయిని 3 లోకములను జయించినది. దేవి దేవత ప్రకాశించునది. త్రైలోక్య విజయోత్తమ 3 లోకాలను జయించినది.
సిద్ధలక్ష్మి క్రియాలక్ష్మి మోక్షలక్ష్మి ప్రసాదిని ఉమా భగవతి దుర్గా చాంద్రి దాక్షాయణి శివ. సిద్ధలక్ష్మి అష్టసిద్ధులకు రూపమైన లక్ష్మి. క్రియాలక్ష్మి పరమేశ్వరుని సృష్టి కార్యమునకు ఆధారభూతమైన క్రియాశక్తి. మోక్షలక్ష్మి ముక్తిని ప్రసాదించునది. ప్రసాదిని భక్తులకు ప్రీతిపాత్రమైనది. ఉమా హిమవంతుని కుమార్తె. భగవతి మహిమాన్వితమైన దేవత. దుర్గా దుర్గముడు అను రాక్షసుణ్ణి సంహరించినది. ఐంద్రి ఇంద్రుని శక్తి శచీదేవి. దాక్షాయణి దక్ష ప్రజాపతి కుమార్తె. శివ శివశక్తి స్వరూపిణి. ప్రత్యంగిరా ధరా వేల లోకమాత హరిప్రియ. పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయిని. ప్రత్యంగిర భయంకరమైన ఉగ్రరూప స్వరూపిణి. ధర భూదేవి. వేల ఎటువంటి వికారము పొందనిది సముద్రతీరము. లోకమాత లోకములకు తల్లి. హరిప్రియ విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. పార్వతి పర్వతరాజు హిమవంతుని కుమార్తె. పరమ శ్రేష్టమైనది. దేవి ప్రకాశించునది. బ్రహ్మ విద్యా ప్రదాయిని బ్రహ్మ విద్యను అనగా అద్వైత జ్ఞానాన్ని ఇచ్చునది. అరూప బహురూపాచ విరూప విశ్వరూపిణి. పంచభూతాత్మికా వాణి పంచభూతాత్మికా పర. అరూప రూపం లేనిది. బహురూప అనేక రూపములను కలిగినది. విరూప విశేషమైన రూపము కలిగినది. విశ్వరూపిణి విశ్వములోని చైతన్య స్వరూపిణి. పంచభూతాత్మిక పంచభూత స్వరూపిణి. వాణి వీణను వాయించునది సరస్వతి. పరమాత్మిక అన్ని ఆత్మలలో పంచభూతాలుగా ఉండునది. పర ప్రకృతి స్వరూపము. కాళికా పంచికా వాగ్మి హవి ప్రత్యధి దేవత. దేవమాత సురేశాన వేదగర్భాంబికా ధృతి. కాళిక నల్లనిది కాలరాత్రి స్వరూపిణి. పంచిక పంచభూతాల ద్వారా వ్యాపించినది. వాగ్మి వేదవాక్కులచే స్తుతించబడునది. హవిహి అగ్నిహోత్రములో ప్రేల్వబడిన ఆజ్యము. ప్రత్యధిదేవత మంత్రములకు అధిదేవత. దేవమాత దేవతలకు తల్లి. సురేశాన దేవతలందరినీ పాలించు పరాశక్తి. వేదగర్భ వేదముల నుండి పుట్టినది వేదస్వరూపిణి. అంబిక తల్లి. ధృతి ధైర్యము. సంఖ్యాజాతి క్రియాశక్తి ప్రకృతిర్మోహిని మహి. యజ్ఞవిద్య మహావిద్య గుహ్యవిద్య విభావరి. సంఖ్య సంఖ్యాజ్ఞాన స్వరూపిణి. జాతి ప్రతి జీవజాతిలో ఉండు శక్తి స్వరూపిణి. క్రియాశక్తి ఆలోచనలను ఆచరణలో పెట్టగల చర్య వెనుక ఉన్న శక్తి. ప్రకృతి సృష్టికి కారణభూతమైనది. మోహిని సమస్త జగత్తును మోహింపచేయునది. మహి భూమి. యజ్ఞవిద్య యజ్ఞములకు సంబంధించిన జ్ఞానం ప్రసాదించునది. మహావిద్య జ్ఞానమును కలిగించునది. గుహ్య విద్య రహస్య తాంత్రిక విద్యా స్వరూపిణి. విభావరి చీకటిని అజ్ఞానాన్ని దూరం చేయునది. జ్యోతిష్మతి మహామాత సర్వమంత్రఫలప్రద. దారిద్ర్యధ్వంసినీ దేవి హృదయ గ్రంథి భేదిని. జ్యోతిష్మతి మెరుపుతీగ వంటి కాంతిని కలిగినది. మహామాత గొప్ప తల్లి. సర్వమంత్రఫలప్రద సమస్త వేదమంత్ర ఫలములను ఇచ్చునది. దారిద్ర్యధ్వంసిని పేదరికాన్ని నాశనం చేయునది. దేవి దేవత. హృదయ గ్రంథి విభేదిని కుండలిని శక్తి స్వరూపిణి. సహస్రాదిత్య సంకాశ చంద్రికా చంద్రరూపిణి. గాయత్రీ సోమ సంభూతి సావిత్రి ప్రణవాత్మిక. సహస్రాదిత్య సంకాశ 1000 సూర్యుల తేజస్సు కలిగినది. చంద్రిక చంద్రుని వంటి కాంతి కలిగినది. చంద్రరూపిణి చంద్రుని వంటి రూపము కలది. గాయత్రి గాయత్రీ మంత్ర అధిష్టాన దేవత. సోమసంభూతి చంద్రవంకను ధరించినది. సావిత్రి సూర్యుని తేజస్సు కలిగినది. ప్రణవాత్మిక ఓంకార స్వరూపిణి. శాంకరీ వైష్ణవి బ్రాహ్మి సర్వదేవ నమస్కృత. సేవ్యదుర్గా కుబేరాక్షి కరవీర నివాసిని. శాంకరి శంకరుని భార్య. వైష్ణవి మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి. బ్రాహ్మి బ్రహ్మస్వరూపిణి.
సర్వదేవ నమస్కృత, దేవతలందరిచే నమస్కరింపబడినది. సేవ్య దుర్గా, దుర్గాదేవిచే సేవింపబడునది. కుబేరాక్షి, అందమైన కన్నులు కలది. కరవీర నివాసిని, ఎర్రని గన్నేరు పువ్వులలో ఉండునది ఖడ్గములలోని శక్తి. జయాచ విజయాచైవ జయంతి చ అపరాజిత, కుబ్జికా కాళికా శాస్త్రి వీణా పుస్తకధారిణి. జయ, జయించునది. విజయ, విజయమును కలిగించునది. జయంతి, మంగళప్రదమైనది పార్వతి. అపరాజిత, ఎవరూ ఓడించలేనిది. కుబ్జిక, 8 సంవత్సరముల బాలిక. కాళిక, పార్వతీదేవి. శాస్త్రి, శాస్త్రము తెలిసినది, వేదజ్ఞాన రూపిణి. వీణా పుస్తకధారిణి, వీణను పుస్తకమును ధరించునది, సంగీత సాహిత్యాలకు అధిదేవత. సర్వజ్ఞశక్తి శ్రీశక్తి బ్రహ్మ విష్ణు శివాత్మిక, ఇడా పింగళిక మధ్య మృణాళి తంతురూపిణి. సర్వజ్ఞశక్తి, బ్రహ్మ విష్ణు మరియు శివుని వెనుక ఉన్న శక్తి. శ్రీశక్తి, జ్ఞానం యొక్క శక్తి. బ్రహ్మ విష్ణు శివాత్మిక, బ్రహ్మ విష్ణు శివశక్తి స్వరూపిణి. ఇడా పింగళిక మధ్య మృణాళి తంతురూపిణి, ఇడా మరియు పింగళ నాడుల మధ్య నుండి సహస్రారానికి చేరుకునే కుండలిని శక్తి. యజ్ఞేశాని ప్రధాదీక్ష దక్షిణ సర్వమోహిని, అష్టాంగ యోగిని దేవి నిర్బీజ ధ్యాన గోచర. యజ్ఞేశాని, యజ్ఞాలను పాలించునది. ప్రధా, కీర్తి కలది, ప్రసిద్ధి చెందినది. దీక్ష, పవిత్రమైన కార్యములను నెరవేర్చడంలో పట్టుదల కలది. దక్షిణ, సర్వలోకములకు తల్లి. సర్వమోహిని, అందరినీ మోహింపచేయునది. అష్టాంగ యోగిని దేవి, అష్టాంగ యోగమును తెలిసిన దేవత. నిర్బీజ ధ్యాన గోచర, భక్తితో చేయు యోగమునకు అనుగ్రహించి దర్శనమిచ్చునది. సర్వతీర్థస్థిత శుద్ధ సర్వపర్వతవాసిని, వేదశాస్త్ర ప్రమాదేవి షడంగాది పదక్రమ. సర్వతీర్థస్థిత, అన్ని తీర్థాలలో నుండునది. శుద్ధ, స్వచ్ఛమైనది. సర్వపర్వతవాసిని, అన్ని పర్వతాలపై నివసించేది. వేదశాస్త్ర ప్రమాదేవి, వేదశాస్త్రములలోని జ్ఞానస్వరూపిణి. షడంగాది పదక్రమ, వేదాలలోని 6 శాఖలు అనగా శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పములను క్రోడీకరించినది వేదస్వరూపము. శివాధాత్రి శుభానంద యజ్ఞకర్మ స్వరూపిణి, వ్రతిని మేనకాదేవి బ్రహ్మాణి బ్రహ్మచారిణి. శివ, శివుని భార్య. ధాత్రి, సర్వమును ధరించునది, సర్వసంపదలను ఇచ్చునది. శుభానంద, భక్తులకు శుభములను ఆనందమును ఇచ్చునది. యజ్ఞకర్మ స్వరూపిణి, యజ్ఞములలో నిర్వహించు కర్మల రూపము. వ్రతిని, వ్రత నియమములు కలది. మేనకాదేవి, మేనకాదేవి కుమార్తె. బ్రహ్మాణి, చైతన్యశక్తి. బ్రహ్మచారిణి, శివుని వివాహమాడక ముందు తపస్సులో ఉన్న పార్వతీ రూపం, నవదుర్గా రూపాలలో రెండవది. ఏకాక్షర పరాతార భవబంధ వినాశిని, విశ్వంభర ధరాధార నిరాధారాధికర్స్వర. ఏకాక్షర పర, ఓం శ్రీ మొదలైన ఏకాక్షరములయందు ఆసక్తి కలిగినది. తార, దశమహావిద్యలలో రెండవది, శక్తి స్వరూపిణి. భవబంధ వినాశిని, సంసార బంధములను నశింపచేసి మోక్షమును ఇచ్చునది. విశ్వంభర, విశ్వమును ధరించునది. ధరాధార, సమస్తమునకు ఆధారభూతమైనది. నిరాధార, ఎలాంటి ఆధారము అవసరము లేనిది. అధికస్వర, వర్ణించ వీలు కానిది. రాకాకుహూరమావాస్య పూర్ణిమానుమతిద్యుతి, సినీవాలి శివావస్య వైశ్వదేవి పిశంగిల. రాక, పౌర్ణమి చంద్రుని వంటిది ఆమె. కుహు, అత్యంత చీకటి చేత ఆశ్చర్యపరుచునది. అమావాస్య, అమావాస్య స్వరూపము. పూర్ణిమ, నిండు పౌర్ణమి కళలు కలిగినది. అనుమతి, ఒక కళ తక్కువగా ఉన్న చంద్రునితో కూడిన పూర్ణమి. ద్యుతి, కాంతి స్వరూపిణి. సినీవాలి, కృష్ణ చతుర్దశితో కూడిన అమావాస్య. శివ, శివుని భార్య. అవస్య, ఎవరికి వశము కానిది. వైశ్వదేవి, వైశ్వదేవ యజ్ఞస్వరూపము.
గృహస్థులకు సన్నికల్లు, రోలు, రోకలి, అలుకుగుడ్డ, కత్తిపీట, కుండ మొదలైనవి ఉపయోగించడం వల్ల జీవహింసా దోషం కలుగుతుంది. ఈ పంచసూన దోషాలకు ప్రాయశ్చిత్తంగా జరుపు యజ్ఞమే వైశ్వదేవము. పిసంగిల విష్ణువు భార్య. పిప్పలాచ విశాలాక్షి రక్షోఘ్ని వృష్టికారిణి దుష్ట విద్రావిణీ దేవి సర్వోపద్రవ నాశిని. పిప్పల రావి చెట్టు స్వరూపము. విశాలాక్షి విశాలమైన కన్నులు కలది. రక్షోఘ్ని రాక్షసులను నాశనము చేయునది. వృష్టికారిణి వర్షములను కురిపించి భూమిని సస్యశ్యామలము చేయునది. దుష్ట విద్రావిణీ దేవి దుష్టులను తరిమికొట్టే తల్లి. సర్వోపద్రవ నాశిని అన్ని రకాల ఆపదలను నాశనం చేయునది. శారదా శరసంధాన సర్వశస్త్రస్వరూపిణి యుద్ధ మధ్యస్థితా దేవి సర్వభూత ప్రభంజని. శారద జ్ఞానమును ప్రసాదించునది సరస్వతీ మాత. శరసంధాన శరములను వింటియందు సంధించుటలో నేర్పు కలది. సర్వశస్త్రస్వరూపిణి అన్ని ఆయుధాల స్వరూపిణి. యుద్ధ మధ్యస్థిత యుద్ధం మధ్యలో జయరూపిణిగా ఉండు తల్లి. దేవి దేవత. సర్వభూత ప్రభంజని అన్ని దుష్టశక్తులను నాశనం చేయునది. అయుద్ధా యుద్ధ రూపాచ శాంతా శాంతి స్వరూపిణి గంగా సరస్వతీ వేణి యమునా నర్మదాపగా. అయుద్ధ యుద్ధంలో దుష్టులను సంహరించునది. యుద్ధరూప యుద్ధము తన స్వరూపముగా కలది. శాంత భక్తులను ప్రసన్న దృష్టి చూసే శాంత స్వరూపిణి. శాంతి స్వరూపిణి శాంతమే తన స్వరూపముగా గల తల్లి. గంగా సరస్వతి వేణి యమున నర్మదాపగా అన్ని నదులు తన స్వరూపముగా కలది. సముద్రావసనావాస బ్రహ్మాండ శ్రేణి మేఖల పంచవక్త్ర దశభుజ శుద్ధ స్ఫటిక సన్నిభ. సముద్రవసనావాస సముద్రములు చీరగా కలది. సముద్రమునందు ఉద్భవించినది. బ్రహ్మాండ శ్రేణి మేఖల బ్రహ్మాండములను చిరుమువ్వలుగా కలిగిన ఆభరణము ధరించినది. పంచవక్త్ర 5 ముఖాలు కలిగినది. దశభుజ 10 చేతులు కలిగినది. శుద్ధ స్ఫటిక సన్నిభ స్పష్టమైన స్ఫటికం వలె స్వచ్ఛమైన కాంతితో వెలుగునది. రక్తాకృష్ణ సితా పీత సర్వవర్ణ నిరీశ్వరి కాళికా చక్రికా దేవి సత్యాతు వటుకా స్థిత. రక్త ఎర్రని వర్ణము కలిగినది. కృష్ణ నల్లని శరీర వర్ణము కలిగినది. సిత తెల్లని శరీర వర్ణము కలిగినది. పీత పచ్చని వర్ణము కలిగినది. సర్వవర్ణ సర్వవేద అక్షర స్వరూపము. నిరీశ్వరి తనను శాసించు ప్రభువు లేనిది. కాళిక పరమేశ్వరి. చక్రిక శ్రీచక్ర స్వరూపిణి. దేవి దేవత. సత్య సత్యమైనది పరమాత్మ స్వరూపిణి. వటుకాస్థిత బ్రహ్మచారిణి భైరవీ స్వరూపిణి. తరుణి వారుణి నారి జ్యేష్ఠాదేవి సురేశ్వరి విశ్వంభరాధార కర్త్రి గళార్గళ విభంజని. తరుణి యవ్వనవతి. వారుణి వరుణశక్తి. నారి స్త్రీ. జ్యేష్ఠాదేవి జ్యేష్ఠుడైన మహావిష్ణువు భార్య. సురేశ్వరి దేవతలకు దేవత. విశ్వంభరాధర విశ్వమును ధరించునది భరించునది. కర్త్రి కర్త పుంలింగము, కర్త్రి స్త్రీలింగము అంటే ఆధిపత్యము కలిగినది. గళార్గళ విభంజని కంఠము నందలి అవరోధములను పోగొట్టి మాట్లాడు శక్తినిచ్చు తల్లి. సంధ్యారాత్రి దివాజ్యోత్స్న కళాకాష్ఠా నిమేషిక ఉర్వీ కాత్యాయని శుభ్ర సంసారార్ణవతారిణి. సంధ్యారాత్రి దివాజ్యోత్స్న సంధ్య రాత్రి పగలు జ్యోత్స్న అమ్మ స్వరూపాలే. కాళాకాష్ఠ కాలస్వరూపము తానైనది. నిమేషిక రెప్పపాటు లేని దేవత. ఉర్వి భూమి రూపంలో ఉన్నది. కాత్యాయని కాత్యాయన మహర్షి కుమార్తె. శుభ్ర స్వచ్ఛమైనది పరిశుభ్రమైనది తెల్లనిది. సంసారార్ణవతారిణి సంసార సాగరమును తరింపచేసి మోక్షమును ఇచ్చునది. కపిలా కీలికా శోక మల్లికా నవమల్లిక దేవికా నందికా శాంత భంజిక భయభంజిక. కపిల కపిలవర్ణము కలది. కీలిక అగ్నిజ్వాల స్వరూపము. అశోక
శోకము లేనిది. మల్లిక మల్లెపువ్వు, నవమల్లిక తాజా మల్లె పువ్వులను ధరించినది. దేవిక దేవత. నందిక అందరినీ ఆనందింపచేయునది. శాంత శాంతము కలది. భంజిక శత్రువులను భంజించునది. భయభంజిక భక్తుల భయమును పోగొట్టునది. కౌశికీ వైదికీ దేవి శౌరీ రూపాధికాతిభ దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవ. కౌశికి పార్వతీదేవి శరీర కోశము నుండి బయల్పడిన శక్తి. వైదికీ దేవి వేదమాత. శౌరి సూర్యుని యొక్క శక్తి. రూపాధిక అన్ని రూపములలో అధికురాలు. అతిభ మిక్కిలి కాంతి కలిగినది. దిగ్వస్త్ర దిక్కులను వస్త్రంగా ధరించునది, దిగంతముల వరకు వ్యాపించిన తల్లి. నవవస్త్ర ఎప్పుడూ నూతన వస్త్రములతో అలంకరింపబడునది. కన్యక వివాహం కాని కన్యాకుమారి స్వరూపిణి. కమలోద్భవ కమలం నుండి పుట్టినది. శ్రీహి సౌమ్య లక్షణాతీత దుర్గా సూత్ర ప్రబోధిక శ్రద్ధా మేధా కృతి ప్రజ్ఞా ధారణా కాంతిరేవచ. శ్రీహి లక్ష్మీదేవి సౌమ్య లక్షణ ప్రశాంతమైన రూపాన్ని కలిగినది. అతీత దుర్గా అందరికీ అతీతమైన దుర్గా స్వరూపిణి. సూత్ర ప్రబోధిక వేదములలోని యజ్ఞ కర్మల విజ్ఞానమును ప్రసాదించునది. శ్రద్ధ కలది. మేధ బుద్ధిరూపకమైన శక్తి స్వరూపిణి. కృతి సజ్జనులకు సహాయపడు తల్లి. ప్రజ్ఞ చూచిన వెంటనే విన్న వెంటనే గ్రహించగల జ్ఞానము ప్రజ్ఞ, అట్టి ప్రజ్ఞా స్వరూపిణి. ధారణ అర్థం చేసుకునే ధారణాశక్తిని ప్రసాదించునది. కాంతిరేవచ వెలుగు. శృతి స్మృతి ధృతి ధన్య భూతిరిష్టి మనీషిని విరక్తిర్వ్యాపిని మాయా సర్వమాయా ప్రభంజని. శృతి వేదస్వరూపిణి. స్మృతి స్మృతిస్వరూపిణి. ధృతి ధైర్యము. ధన్య పుణ్యాత్మురాలు, ధనమునిచ్చునది. భూతి సకల సంపదలను ఇచ్చునది. ఇష్టి అగ్నిహోత్రం, తపస్సు, వేదాధ్యయనము మొదలైన ఇష్టకర్మలు అన్నీ అమ్మ స్వరూపములు. మనీషిని మిక్కిలి మేధాసంపత్తి కలిగిన తల్లి. విరక్తి వైరాగ్యమును కలిగించు మహాజ్ఞాన స్వరూపిణి. వ్యాపిని సర్వత్రా వ్యాపించి ఉన్నది. మాయా మాయాశక్తి స్వరూపిణి. సర్వమాయా ప్రభంజని సమస్తమైన మాయలను భంజించు తల్లి. మాహేంద్రి మంత్రిణి సింహి చేంద్రజాల స్వరూపిణి. అవస్థాత్రయ నిర్ముక్త గుణత్రయ వివర్జిత. మాహేంద్రి మహేంద్రుని శక్తి. మంత్రిని ఆలోచన చేసి కార్యాకార్యములను తెలుపునది. మంత్రికి స్త్రీలింగము మంత్రిని. సింహి సింహం రూపాన్ని ధరించేది, సింహం వలె ధైర్యవంతురాలు. ఇంద్రజాల స్వరూపిణి. ఇంద్రజాల మాయా స్వరూపిణి. అవస్థాత్రయ నిర్ముక్త మానవులకు ఉండే జాగరణ, నిద్ర, స్వప్న అనే 3 అవస్థలు లేనిది. గుణత్రయ వివర్జిత సత్వ రజ తమో గుణాలనే 3 గుణాలకు అతీతమైనది. ఈశనాత్రయ నిర్ముక్త సర్వరోగ వివర్జిత. యోగి ధ్యానాంతగమ్య చ యోగ ధ్యాన పరాయణ. ఈశనాత్రయ నిర్ముక్త పుత్రులు, సంపద, స్వర్గం అనే 3 కోరికలు లేనిది. సర్వరోగ వివర్జిత అన్ని వ్యాధులను నయం చేయునది. యోగి ధ్యానాంతగమ్య యోగుల యొక్క ధ్యాన అంతమే తన గమ్యముగా కలది. యోగ ధ్యాన పరాయణ యోగ ధ్యానమునందు ఆసక్తి కలిగినది. త్రయీశిఖ విశేషజ్ఞ వేదాంత జ్ఞానరూపిణి. భారతీ కమలా భాష పద్మ పద్మావతి కృతి. త్రయీశిఖ 3 వేదముల శిఖ అనగా ఉపనిషత్తు స్వరూపిణి. విశేషజ్ఞ విశేషమైన జ్ఞానము కలది. వేదాంత జ్ఞానరూపిణి వేదాంత జ్ఞాన స్వరూపము. భారతి సరస్వతి. కమల కమలము చేతియందు ఉన్నది. భాష సరస్వతీదేవి. పద్మ కమలం నుండి పుట్టినది. పద్మావతి పద్మము నివాసముగా కలది. కృతి కార్యము, కార్యముల యొక్క ఫలితము తానే అయినది. గౌతమి గోమతి గౌరీ ఈశాన హంసవాహిని. నారాయణీ ప్రభాధార జాహ్నవి శంకరాత్మజ. గౌతమి గౌతమ ఋషి కుమార్తెగా జన్మించినది.
గోమతి గోమతీ నది. గౌరీ తెల్లని శరీర ఛాయ కలది. ఈశాన ఈశ్వరుని భార్య. హంసవాహిని హంసవాహనముగా కలది. నారాయణి నారాయణుని శక్తి. ప్రభాధార నక్షత్రాలు సూర్యుడు మొదలైన కాంతికి ఆధారమైనది. జాహ్నవి జహ్ను మహర్షి కుమార్తె. శంకరాత్మజ శివుని భార్య. చిత్రఘంట సునంద శ్రీర్మానవి మనుసంభవ. స్తంభిని క్షోభిణి మారి బ్రాహ్మిణి శత్రుమారిణి. చిత్రఘంట పాదములకు చిరుమువ్వలు ఆభరణములుగా కలది. సునంద ఆనంద స్వరూపిణి. శ్రీహి సంపదలను ఇచ్చునది. మానవి మనువు కుమార్తె. మనుసంభవ మనుస్మృతి రూపమైన జ్ఞానస్వరూపిణి. స్తంభిని స్థిరమైనది. క్షోభిణి శత్రువులకు మనక్షోభను కలిగించునది. మారి అసురులను సంహరించేది. బ్రాహ్మిణి సమస్తమును నడిపించునది. శత్రుమారిణి శత్రువులను సంహరించునది. మోహిని ద్వేషిణి వీర అఘోర రుద్రరూపిణి. రుద్రైకాదశిని పుణ్య కళ్యాణి లాభకారిణి. మోహిని సర్వలోకులను మోహింపచేయు మాయాశక్తి. ద్వేషిణి దుర్జనులను ద్వేషించునది. వీర వీరత్వము శౌర్యము కలది. అఘోర శాంతస్వరూపిణి. రుద్రరూపిణి రుద్రుని భార్య. రుద్రైకాదశిని ఏకాదశ రుద్రరూపిణి. పుణ్య పుణ్యకార్యస్వరూపిణి. కళ్యాణి మంగళకరమైన శుభలక్షణములు కలది. లాభకారిణి తనను ఆరాధించువారికి లాభములను కలిగించునది. దేవదుర్గ మహాదుర్గ స్వప్నదుర్గ అష్టభైరవి. సూర్యచంద్రాగ్ని రూపాచ గ్రహ నక్షత్ర రూపిణి. దేవదుర్గ దేవతల చేత పూజింపబడు దుర్గ. మహాదుర్గ గొప్పదైన తల్లి. స్వప్నదుర్గ తపస్సమాధిలో స్వప్నము వలె సాక్షాత్కరించు దుర్గా భవాని. అష్టభైరవి అష్టభైరవ స్వరూపిణి. సూర్యచంద్రాగ్ని రూప. సూర్యుడు చంద్రుడు అగ్ని ముగ్గురి తేజస్వరూపము. గ్రహ నక్షత్ర రూపిణి. నక్షత్రాలు గ్రహాలు తన స్వరూపముగా కలది. బిందునాద కళాతీత బిందునాద కళాత్మిక. దశవాయుజయాకార కళా షోడశ సంయుత. బిందునాద కళాతీత బీజాక్షరాలలో ఉండు బిందువు నాదము కళ మొదలైన వాటికి అతీతమైనది. బిందునాద కళాత్మిక నాదము బిందువు కళలతో కూడిన ఓం ఐం హ్రీం అను బీజాక్షరములే తన రూపముగా కలది. దశవాయు జయాకార పంచప్రాణములు అంటే ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము. పంచ ఉపవాయువులు అంటే నాగము కూర్మము కృకరము దేవదత్తము ధనంజయము. యోగి ఈ దశవాయువులను జయించినప్పుడు ప్రేరేపించబడే కుండలిని శక్తిరూపము. కళా షోడశ సంయుత చంద్రుని కళల స్వరూపము. కాశ్యపి కమలాదేవి నాదచక్ర నివాసిని. మృడాధార స్థిర గుహ్య దేవికా చక్రరూపిణి. కాశ్యపి కశ్యపునికి దానం చేయబడింది కాబట్టి భూదేవి స్వరూపమైన తల్లి కాశ్యపి. కమలాదేవి కమలములు చేతియందు కలది. నాదచక్ర నివాసిని నాదచక్రమైన ఓంకారము నివాసముగా కలది. మృడాధార భక్తులకు సంతోషమును కలిగించునది. స్థిర శాశ్వతమైనది. గుహ్య అతి రహస్యమైనది. హృదయాకాశములో ఉన్న చిచ్చక్తి స్వరూపిణి. దేవిక దేవత. చక్రరూపిణి శ్రీచక్ర స్వరూపిణి. అవిద్య శార్వరీ భుంజ జంభాసుర నిబర్హిణి. శ్రీకాయ శ్రీకళా శుభ్ర కర్మ నిర్మూలకారిణి. అవిద్య సృష్టిలోని వైవిధ్యాన్ని తెలుసుకోగల విద్య. శార్వరి రాత్రి స్వరూపము. భుంజ ప్రళయకాలమున సర్వమును భుజించునది లయకారిణి. జంభాసుర నిబర్హిణి ఇంద్రుని రూపంలో జంభాసురుడిని సంహరించినది. శ్రీకాయ సంపదగా జన్మించినది. శ్రీకళ మంగళకరమైన రూపము కలది. శుభ్ర తెల్లనిది పవిత్రమైనది. కర్మ నిర్మూలకారిణి కర్మలను నశింపచేసి మోక్షమును కలిగించునది. ఆదిలక్ష్మీర్గుణాధార పంచబ్రహ్మాత్మికా పర. శృతిర్బ్రహ్మ ముఖావాస సర్వసంపత్తి రూపిణి. ఆదిలక్ష్మి
లక్ష్మీ స్వరూపము, గుణాధార, సమస్త సద్గుణములకు ఆధారమైనది, పంచబ్రహ్మాత్మిక, సకల దేవతా స్వరూపిణి, పరారూపంలో ఉన్న సృష్టి స్వరూపిణి, అన్నింటికంటే ఉత్తమమైనది, శృతి, వేదస్వరూపిణి, బ్రహ్మముఖావాస, వేదాల స్వరూపమైన బ్రహ్మముఖములలో నివసించే సరస్వతి, సర్వసంపత్తి రూపిణి, సకల సంపదల స్వరూపిణి, మృత సంజీవని మైత్రి కామిని కామవర్జిత, నిర్వాణ మార్గదా దేవి హంసిని కాళికా క్షమ, మృత సంజీవని, సంజీవని మంత్ర స్వరూపిణి, మైత్రి, సమస్త జీవుల పట్ల మైత్రి కలది, కామిని, కోరికలు నెరవేర్చునది, కామవర్జిత, ఏ కోరికలు లేనిది, నిర్వాణ మార్గదా దేవి, మోక్షానికి మార్గం చూపించు తల్లి, హంసిని, హంసస్థితిలో ఉన్నది, సూర్యుని తేజస్సు, కాళిక, ఉగ్రస్వరూపిణి, పార్వతీదేవి అవతారము, క్షమ, ఓర్పు కలిగినది, సపర్యా గుణిని భిన్న నిర్గుణ ఖండితా శుభ, స్వామిని వేదిని శక్య శాంబరి చక్రధారిణి, సపర్య, సేవింపదగినది, గుణిని, మంచి గుణాలు కలది, భిన్న, అనేక రూపములు కలది, నిర్గుణ, గుణరహితమైనది, మాయాశక్తి స్వరూపిణి, అఖండిత, శత్రువుల చేత ఖండింపబడనిది, శుభ, మంగళకరమైనది, స్వామిని, యజమాన స్వరూపిణి, వేదిని, యజ్ఞవేది స్వరూపిణి, శక్య, భక్తులను సులభంగా అనుగ్రహించునది, శాంబరి, మాయాస్వరూపిణి, చక్రధారిణి, చక్రాయుధమును ధరించినది, దండిని ముండిని వ్యాఘ్రి శిఖిని సోమ సంహతి, చింతామణిశ్చిదానంద పంచబాణ ప్రబోధిని, దండిని, దుష్టులను శిక్షించునది, ముండిని, శివుని శక్తి స్వరూపిణి, వ్యాఘ్రి, శక్తివంతమైనది, శిఖిని, శివుని శక్తి, సోమ సంహతి, చంద్రుని సోదరి, చంద్రుని వలె కాంతివంతమైనది, చింతామణి, కోరికలు తీర్చునది, చింతామణులతో నిర్మించిన గృహములో నివసించునది, చిదానంద, దివ్య ఆనంద స్థితిలో ఉండునది, పంచబాణ ప్రబోధిని, పంచపూల బాణములు కల మన్మధుణ్ణి బ్రతికించినది, బాణశ్రేణి సహస్రాక్షి సహస్రభుజ పాదుక, సంధ్యా బలిస్త్రీ సంధ్యాఖ్య బ్రహ్మాండ మణిభూషణ, బాణశ్రేణి, బాణాల వరుసను కలిగి ఉన్నది, సహస్రాక్షి, 1000 కన్నులు కలది, సహస్రభుజ పాదుక, సహస్ర అంటే అనంతమైన భుజములు పాదములు కలది, సంధ్యాబలి, త్రికాల సంధ్యలలో పూజలు అందుకొనేది, త్రిసంధ్యాఖ్య, తెల్లవారుజాము మధ్యాహ్నం సంధ్యా సమయములలో పూజించతగినది, బ్రహ్మాండ మణిభూషణ, బ్రహ్మాండములనడి మణులతో కూడిన భూషణములు కలది, వాసవి వారుణి సేన కుళిక మంత్రరంజని, జితప్రాణస్వరూపాచ కాంత కామ్యవరప్రద, వాసవి, ఇంద్రుని శక్తి స్వరూపిణి, వారుణి, వరుణ సంబంధమైన శక్తి స్వరూపిణి, సేన, సేన కలది, కుళిక, సృష్టి రచనా సమర్థురాలు, మంత్రరంజని, వేదమంత్రముల వలన సంతోషించు తల్లి, జితప్రాణస్వరూప, ఆత్మను గెలుచుకున్న రూపం కలిగినది, కాంత, అందరినీ ఆకర్షించునది, కామ్యవరప్రద, కోరుకున్న వరాలు ఇచ్చేది, మంత్రబ్రాహ్మణ విద్యార్థ నాదరూప హవిష్మతి, అధర్వణి శృతి శూన్య కల్పనా వర్జిత సతి, మంత్రబ్రాహ్మణ విద్యార్థ, వేద విద్యలకు ప్రయోజనమును కలిగించునది, నాదరూప, శబ్దస్వరూపిణి, హవిష్మతి, అగ్నియందు ప్రేల్వదగిన హవిస్సులు కలది, అధర్వణి, అధర్వణ వేదమంత్ర స్వరూపిణి, శృతి, వేదస్వరూపిణి, శూన్య, ఆది మధ్య అంతములు లేనిది, కల్పన, సమస్త సృష్టికి కారణభూతమైనది, వర్జిత, సంకల్ప వికల్పములు విడిచిన పరబ్రహ్మ స్వరూపిణి, సతి, పతివ్రత స్వరూపిణి, సత్తా జాతి ప్రమామేయ ప్రమితి ప్రాణదా గతి, అవర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరి, సత్తా, పరబ్రహ్మ స్వరూపము, జాతి, భిన్నమైన వస్తువులయందు ఉండునది, ప్రమా, యథార్థ జ్ఞానము కలిగించునది, అమేయ, హద్దులు లేనిది,
అప్రమితి వేదాలు సిద్ధాంతాల ద్వారా అనుభూతి యందు మాత్రమే తెలియదగినది. ప్రాణద జీవితాన్ని ఇచ్చేది. గతిహి భక్తులకు గమ్యం సద్గతిని ప్రసాదించునది. అవర్ణ వర్ణములు అనగా అక్షరములతో కూడిన మాటల చేత వర్ణించుటకు వీలు లేనిది. పంచవర్ణ 5 రంగులు కలిగిన ముఖములు కలిగినది గాయత్రీదేవి. సర్వదా సర్వులకు సర్వమును ప్రసాదించునది. భువనేశ్వరి విశ్వానికి దేవత. త్రైలోక్య మోహిని విద్య సర్వభర్త్రి క్షరాక్షర హిరణ్యవర్ణ హరిణి సర్వోపద్రవ నాశిని. త్రైలోక్య మోహిని 3 లోకాలను మంత్రముగ్ధులను చేయునది. విద్య జ్ఞానస్వరూపిణి. సర్వభర్త్రి సమస్తమును భరించునది. క్షర నశింపచేయునది. అక్షర నాశనము లేనిది. హిరణ్యవర్ణ బంగారు రంగులో ఉండునది. హరిణి దుఃఖములను నశింపచేయునది. సర్వోపద్రవ నాశిని అన్ని సమస్యలను నాశనం చేయునది. కైవల్య పదవీరేఖ సూర్యమండల సంస్థిత సోమమండల మధ్యస్థ వహ్నిమండల సంస్థిత. కైవల్య పదవీరేఖ మోక్షానికి మార్గము అయినది. సూర్యమండల సంస్థిత సౌరమండలంలో ఉండునది. సోమమండల మధ్యస్థ చంద్రమండలము మధ్యలో ఉండునది. వహ్నిమండల సంస్థిత మూలాధార చక్రమునందు ఉండునది. వాయుమండల మధ్యస్థ వ్యోమమండల సంస్థిత చక్రికా చక్ర మధ్యస్థ చక్రమార్గ ప్రవర్తిని. వాయుమండల మధ్యస్థ వాయుమండలము మధ్యలో ఉండునది. వ్యోమమండల సంస్థిత ఆకాశంలో నిలిచి ఉండునది. చక్రిక దివ్య చక్రము కలిగినది. చక్ర మధ్యస్థ శ్రీచక్రం మధ్యలో ఉండునది. చక్ర మార్గ ప్రవర్తిని శరీర చక్రాల మార్గంలో ప్రయాణించేది. కోకిలాకుల చక్రేశ పక్షతి పంక్తి పావన సర్వసిద్ధాంత మార్గస్థ షడ్వర్ణావర వర్జిత. కోకిల శోభిల్లునది. పక్షతి చంద్రుని దశల ప్రారంభం పాడ్యమి తిథి. పంక్తి పావన తన భక్తుల పాపములను పోగొట్టి శుద్ధి చేయునది. సర్వసిద్ధాంత మార్గస్థ సమస్త జ్ఞానానికి మార్గమైనది. షడ్వర్ణ 6 వర్ణములు కల ముఖములు కలది. అవరవర్జిత పాపాత్ముల చేత విడువబడినది. శతరుద్ర హరాహంత్రి సర్వసంహారకారిణి పురుష పౌరుషీ తుష్టి సర్వతంత్ర ప్రసూతిక. శతరుద్రహర రుద్రరూపిణి. హంత్రి దుష్టులైన రాక్షసులను సంహరించునది. సర్వసంహారకారిణి ప్రళయకాలమునందు సమస్తమును లయము చేయునది. పురుష ఈశ్వర స్వరూపిణి. పౌరుషి పురుష శక్తి స్వరూపిణి. తుష్టి అందరికీ సంతృప్తి కలిగించునది. సర్వతంత్ర ప్రసూతిక సర్వతంత్రములకు మూలమైనది. అర్ధనారీశ్వరీ దేవి సర్వవిద్యా ప్రదాయిని భార్గవీ యాజుషీ విద్య సర్వోపనిషదాస్థిత. అర్ధనారీశ్వరీ దేవి అర్ధనారీ స్వరూపము. సర్వవిద్యా ప్రదాయిని సమస్త విద్యలను ప్రసాదించునది. భార్గవి భృగు మహర్షి కుమార్తె. యాజుషీ విద్య యజుర్వేద విద్యాస్వరూపిణి. సర్వోపనిషదాస్థిత సర్వ ఉపనిషత్తులలో ఉన్నది. వ్యోమకేశాఖిల ప్రాణ పంచకోశ విలక్షణ పంచకోశాత్మిక ప్రత్యక్ పంచ బ్రహ్మాత్మిక శివ. వ్యోమకేశాఖిల ప్రాణ వ్యోమకేశుడైన శివుని యొక్క అఖిల ప్రాణములు జగదంబే. పంచకోశ విలక్షణ అన్నమయ కోశము వంటి పంచకోశాలతో కప్పబడి ఉండే ఆత్మ. పంచకోశాత్మన పంచకోశముల యందలి లోపలి భాగమునందున్న తల్లి. ప్రత్యక్ పంచకోశములకు వేరైన ఆత్మయే అమ్మ. పంచబ్రహ్మాత్మిక పంచబ్రహ్మల పంచప్రాణముల స్వరూపము. శివ శివుని భార్య. జగజ్జరా జనిత్రీ చ పంచకర్మ ప్రసూతిక వాగ్దేవ్యాభరణాకార సర్వకామ్యస్థితా స్థితి. జగజ్జరా జనిత్రి లయకారిణి. పంచకర్మ ప్రసూతిక ఆమె సృష్టి, నిర్వహణ, విలీనం, అదృశ్యం మరియు అనుగ్రహం అనే 5 రకాల కర్మలకు కారణమైనది. వాగ్దేవ్యాభరణాకార వాక్కు ఆభరణముగా కలది. సర్వకామ్య స్థిత సర్వపుణ్యకార్యములలో ఉన్నది. స్థితి
స్థిరముగా ఉన్నది. అష్టాదశ చతుషష్ఠి పీఠికా విద్యయాయుత కాళికాకర్షణ శ్యామ యక్షిణి కిన్నరేశ్వరి. అష్టాదశ చతుషష్ఠి పీఠిక, అష్టాదశ పీఠములు, చతుషష్ఠి పీఠములు నివాసముగా గల తల్లి. విద్యయాయుత, శ్రీవిద్యతో కూడినది. కాళికాకర్షణ శ్యామ, ఆకర్షణీయమైన నల్లని వర్ణము గల శ్యామలాదేవి. యక్షిణి, యక్షస్త్రీ. కిన్నరేశ్వరి, మానవ శరీరం గుర్రపు తల కలిగిన కిన్నెర జాతికి చెందినది. కేతకీ మల్లికా శోక వారాహి ధరణి ధ్రువ నారసింహి మహోగ్రాస్య భక్తానామార్తి నాశిని. కేతకి, మొగలి పువ్వులయందు మక్కువ కలది. మల్లిక, మల్లెపూలయందు ప్రీతి కలది. అశోక, దుఃఖం లేనిది. వారాహి, శ్రీ మహావిష్ణువు యొక్క వరాహావతారం యొక్క శక్తి. ధరణి, భూమి. ధ్రువ, స్థిరమైనది. నారసింహి, మహావిష్ణువు యొక్క నరసింహ అవతారం శక్తి. మహోగ్రాస్య, భయంకరమైన ముఖము కలది. భక్తానాం ఆర్తినాశిని, భక్తుల దుఃఖాలను నశింపచేసేది. అంతర్బల స్థిర లక్ష్మీర్జరామరణ నాశిని శ్రీరంజిత మహాకాయ సోమ సూర్యాగ్ని లోచన. అంతర్బల, మానసికంగా దృఢంగా ఉన్నది. స్థిర, శాశ్వతమైనది. లక్ష్మీ, మంచి లక్షణాలను కలిగి ఉన్నది. జరామరణ నాశిని, వృద్ధాప్యాన్ని మరణాన్ని నిరోధించునది. శ్రీరంజిత, శోభచేత అలంకారముల చేత కీర్తిచేత భక్తులను రంజింపచేయునది. మహాకాయ, గొప్ప తేజస్సుతో కూడిన శరీరము కలది. సోమ సూర్యాగ్ని లోచన, చంద్రుడు సూర్యుడు అగ్ని కన్నులుగా కలిగినది. అతిథిర్దేవమాత చ అష్టపుత్ర అష్టయోగిని అష్టప్రకృతిరష్టాష్ట విభ్రాజ ద్వికృతాకృతి. అదితి దేవమాత, దేవతలందరికీ తల్లి అయిన అదితి. అష్టపుత్ర, అష్టదిక్కులు పుత్రులుగా గల భూదేవి స్వరూపిణి. అష్టయోగిని, ఆమె యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధి అనే 8 యోగాలు తన స్వరూపముగా కలది. అష్టప్రకృతి, పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 విధాలైన ప్రకృతులు అమ్మ స్వరూపాలు. అష్టాష్ట విభ్రాజ ద్వికృతాకృతి, కళలలో ప్రకాశించేది యోగినుల స్వరూపము. దుర్భిక్ష ధ్వంసినీ దేవి సీతా సత్యాచ రుక్మిణి ఖ్యాతిజా భార్గవీ దేవి దేవయోనిస్తపస్విని. దుర్భిక్ష ధ్వంసినీ దేవి, కరువు కాటకాలను నాశనం చేయు తల్లి. సీత, శ్రీరాముని భార్య. సత్య, శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన సత్య పరబ్రహ్మ స్వరూపిణి. రుక్మిణి, శ్రీకృష్ణుని భార్య రుక్మిణి. ఖ్యాతిజ, భృగు మహర్షి ఖ్యాతి దంపతులకు పుట్టినది. భార్గవీదేవి, భృగు మహర్షి కుమార్తె. దేవయోని, దేవతలందరికీ జన్మనిచ్చినది. తపస్విని, తపస్సు చేయునది. శాకంబరి మహాసోణ గరుడోపరి సంస్థిత సింహగా వ్యాఘ్రగా దేవి వాయుగా చ మహాద్రిగా. శాకంబరి, శాకంబరి అవతారము దాల్చినది. మహాసోణ, మిక్కిలి ఎర్రనైనది. గరుడోపరి సంస్థిత, గరుడ వాహనముపై కూర్చున్నది. సింహగా, సింహం మీద ప్రయాణించేది. వ్యాఘ్రగా దేవి, పులి వాహనముగా కలది. వాయుగా, వాయువును కదిలేలా చేయునది. మహాద్రిగా, గొప్ప పర్వతములందు సంచరించునది. అకారాది క్షకారాంత సర్వ విద్యాధిదేవత మంత్ర వ్యాఖ్యాన నిపుణ జ్యోతిశాస్త్రైక లోచన. అకారాది క్షకారాంత, ఆ నుండి క్ష వరకు అక్షరముల రూపమై ఉన్నది. సర్వ విద్యాధి దేవత, అన్ని విద్యలకు అధిదేవత. మంత్ర వ్యాఖ్యాన నిపుణ, మంత్రాలను వివరించడంలో నిపుణురాలు. జ్యోతిశాస్త్రైక లోచన, భవిష్యత్తును తెలుసుకోగల తల్లి. ఇడాపింగళిక మధ్య సుషుమ్న గ్రంథి భేదిని కాలచక్రాశ్రయోపేత కాలచక్ర స్వరూపిణి. ఇడాపింగళిక మధ్య సుషుమ్న గ్రంథి విభేదిని, ఇడాపింగళ నాడి మధ్య ఉన్న సుషుమ్న నాడి మధ్యనున్న మూలాధార చక్రమునందుండు కుండలిని శక్తి. కాలచక్రాశ్రయోపేత, కాలచక్రముతో కూడుకొని ఉన్న శక్తి అమ్మ. కాలచక్ర స్వరూపిణి, కాలచక్రము అమ్మ స్వరూపమే.
వైశారథి మతిశ్రేష్ఠ వరిష్ఠ సర్వదీపిక వైనాయకి వరారోహ శ్రోణివేళ బహిర్వళిహి. వైశారథి గొప్ప పాండిత్యము కలది. మతిశ్రేష్ఠ అత్యంత తెలివైనది. వరిష్ఠ ఉత్తమమైనది. సర్వదీపిక ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చేది. వైనాయకి వినాయకుని శక్తి. వరారోహ గొప్ప ఔన్నత్యము కలది. శ్రోణివేళ అనాయాసమైన మరణములకు మార్గమైనది. బహిర్వళి ఉదరమునందు 3 ముడతలు కలది. జంభిని జృంభిణి జృంభకారిణి గణకారిక శరణీ చక్రికానంత సర్వవ్యాధి చికిత్సకి. జంభిని ధనుర్బాణములు కలది. జృంభిణి శత్రువులపై పరాక్రమమును చూపించునది. జృంభకారిణి బాగుగా నోరు తెరచి ఉండునది కాళికాదేవి. గణకారిక ప్రమథ గణములను ఏర్పరచినది. శరణి పోషించి రక్షించునది. చక్రిక దివ్య చక్రము కలిగినది. అనంత అంతం లేనిది. సర్వవ్యాధి చికిత్సకి సర్వవ్యాధులను నయం చేయునది. దేవకీ దేవ సంకాశ వారిధిః కరుణాకర శర్వరీ సర్వసంపన్న సర్వపాప ప్రభంజిని. దేవకి కృష్ణుని తల్లి. దేవ సంకాశ దేవతలకు సమీపముగా ఉండి కష్టములను తీర్చునది. వారిధిః పంచభూతములలో రెండవదైన జలము అనగా సముద్రము అమ్మ రూపమే. కరుణాకర కరుణాస్వరూపిణి. శర్వరి రాత్రి స్వరూపిణి ప్రజల నుండి చీకటిని అనగా అజ్ఞానాన్ని తొలగిస్తుంది. సర్వసంపన్న అన్ని రకాల సంపదలను కలిగి ఉంది. సర్వపాప ప్రభంజని సర్వపాపములను పోగొట్టునది. ఏకమాత్ర ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథా పరా అర్ధమాత్రా పరా సూక్ష్మ సూక్ష్మార్ధార్థ పరాపరా. ఏకమాత్ర ఒక హ్రస్వాక్షరమును పలుకుటకు పట్టుకాలము జగన్మాత. ద్విమాత్ర ఒక దీర్ఘాక్షరమును పలుకుటకు పట్టుకాలము జగన్మాత. త్రిమాత్ర 3 మాత్రల కాలము. పరా శ్రేష్టమైనది పరావాక్య స్వరూపిణి. అర్ధమాత్ర పరా అర్ధనారీ స్వరూపిణి. సూక్ష్మ ఆమె సూక్ష్మరూపము కలది. సూక్ష్మార్ధ సూక్ష్మ శరీరము కన్నా సూక్ష్మమైన స్వరూపము. అర్ధపర ఐహికమైన ధనములనే కాక మోక్షమును కూడా ఇచ్చునది. అపర పాంచభౌతికమైన దృశ్యరూప ప్రపంచము తన రూపముగా కలది. ఏకవీర విశేషాఖ్య షష్ఠీదేవి మనస్విని నైష్కర్మ్య నిష్కలాలోక జ్ఞానకర్మాధిక గుణ. ఏకవీర పరాక్రమవంతమైనది. విశేషాఖ్య విశేషమైన ఖ్యాతి కలది. షష్ఠీదేవి 6 రూపాలు కలిగిన మహాలక్ష్మి. మనస్విని ప్రతి ఒక్కరి మనసులో నిలిచిన వ్యక్తి. నైష్కర్మ్య ఏ కర్మయోగం లేనిది. నిష్కల ఏ అవయవములు లేనిది. ఆలోక కాంతి స్వరూపిణి అందరినీ దయతో చూచునది. జ్ఞానకర్మాధిక జ్ఞానము చేత సాక్షాత్కారము చేయగలిగినది. గుణ త్రిగుణములతో కూడిన శక్తి స్వరూపిణి. సబంధ్వానంద సందోహ వ్యోమాకార నిరూపిత గద్య పద్యాత్మిక వాణి సర్వాలంకార సంయుత. సబంధువానంద సందోహ తన బంధువులతో మిక్కిలి ఆనందముగా ఉండు తల్లి. వ్యోమాకార బ్రహ్మమైన ఆకాశమే రూపముగా కలది. నిరూపిత వేదములచే నిరూపించబడిన లక్షణములు కలది. గద్య పద్యాత్మిక గద్యం మరియు పద్యం యొక్క ఆత్మ. వాణి సరస్వతి సర్వాలంకార సంయుత సర్వ ఆభరణాలతో శోభిల్లునది. సాధుబంధ పదన్యాస సర్వౌకా ఘటికావళి షట్కర్మ కర్కశాకార సర్వకర్మ వివర్జిత. సాధుబంధ పదన్యాస చక్కని కవిత్వములలో ఒప్పునది. సర్వౌకాహ అంతటా నిండునది. ఘటికావళి కాలస్వరూపిణి. షట్కర్మ బోధించడం, నేర్చుకోవడం, త్యాగం చేయడం, అభ్యర్థించడం, ఇవ్వడం, తీసుకోవడం అనేవి 6 కర్మలు. ఈ 6 కర్మలు అమ్మ స్వరూపములు. కర్కశాకార అసురుల పట్ల కనికరము లేని భయంకరాకారము కలది. సర్వకర్మ వివర్జిత కర్మలు చేయవలసిన అవసరం లేనిది, అన్ని కర్మలను విడిచిపెట్టినది.
ఆదిత్యవర్ణా చాపర్ణ కామిని వరరూపిణి బ్రహ్మాణి బ్రహ్మ సంతాన వేదవాగీశ్వరి శివ. ఆదిత్యవర్ణ సూర్యుని వంటి ఎర్రని వర్ణము కలిగినది. అపర్ణ ఆకులు కూడా తిననిది పార్వతీదేవి. కామిని సమస్తమైన కోరికలు తీరినది. వరరూపిణి మిక్కిలి సౌందర్యము కలది. బ్రాహ్మణి బ్రహ్మదేవుని శక్తి. బ్రహ్మ సంతాన పరబ్రహ్మతత్వమునకు కారణభూతమైన పరాశక్తి అమ్మ. వేదవాగీశ్వరి వేదవాక్కులకు ఈశ్వరి. శివ శివుని భార్య. పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాగమశ్రుత సద్యో వేదవతి సర్వ హంసీ విద్యాధిదేవత. పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాగమశ్రుత. పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్ర ఆగమ శృతులు తన స్వరూపముగా కలది. సద్యో వేదవతి వేదాలు తెలిసినది, వేదాలచే కీర్తింపబడునది. సర్వ ప్రతిచోట ఉండేది. హంసి హంస రూపంలో ఉన్నది, హంసపై స్వారీ చేసేది. విద్యాధిదేవత విద్యలకు అధిదేవత. విశ్వేశ్వరి జగద్ధాత్రి విశ్వనిర్మాణకారిణి వైదికీ వేదరూపాచ కాళికా కాలరూపిణి. విశ్వేశ్వరి విశ్వేశ్వరుని భార్య. జగద్ధాత్రి విశ్వానికి తల్లి. విశ్వనిర్మాణకారిణి విశ్వనిర్మాణమునకు మూలమైనది. వైదికి వేద విహిత కర్మలు తన స్వరూపముగా కలది. వేదరూప వేదముల రూపమున అవతరించినది. కాళిక నల్లని రూపము కలది. కాలరూపిణి ఆది మధ్య అంతములు లేని కాలస్వరూపిణి. నారాయణీ మహాదేవి సర్వతత్వ ప్రవర్తిని హిరణ్యవర్ణరూపాచ హిరణ్యపద సంభవ. నారాయణి నారాయణుని శక్తి పార్వతీదేవి. మహాదేవి మహాశివుని భార్య. సర్వతత్వ ప్రవర్తిని సర్వతత్వములయందు ప్రవర్తించు తల్లి. హిరణ్యవర్ణరూప బంగారు శరీర వర్ణము కలిగినది. హిరణ్యపద సంభవ వేదవాక్యముల వలన సంభవించినది. కైవల్య పదవీ పుణ్య కైవల్య జ్ఞానలక్షిత బ్రహ్మ సంపత్తి రూపాచ బ్రహ్మ సంపత్తికారిణి. కైవల్య పదవి మోక్ష మార్గము వైపు నడిపించునది. పుణ్య కైవల్యమును ప్రసాదించు పుణ్యఫల స్వరూపము. కైవల్య జ్ఞానలక్షిత జ్ఞానము వలన తెలుసుకొనబడునది. బ్రహ్మ సంపత్తి రూప వేద జ్ఞాన స్వరూపిణి. బ్రహ్మ సంపత్తికారిణి బ్రహ్మ జ్ఞానమునకు కారణము. వారుణి వారుణారాధ్య సర్వకర్మ ప్రవర్తిని ఏకాక్షర పరాయుక్త సర్వదారిద్ర్య భంజిని. వారుణి వరుణశక్తి. వారుణారాధ్య వరుణకుమారుడైన భృగు మహర్షిచే పూజింపబడునది. సర్వకర్మ ప్రవర్తిని అన్ని కర్మలయందు కల చైతన్య శక్తి. ఏకాక్షర పరాయుక్త ఓంకారమునందు ఆసక్తి కలిగినది. ఏకాక్షరమునందు ఉండునది. సర్వదారిద్ర్య భంజని సకల దారిద్ర్యములను పోగొట్టునది. పాశాంకుశాన్విత దివ్య వీణా వ్యాఖ్యాక్ష సూత్రభృత్ ఏకమూర్తి స్త్రయీమూర్తి మధుకైటభ భంజని. పాశాంకుశాన్విత రాగమనే పాశమును క్రోధమనే అంకుశమును రెండు చేతులలో ధరించినది. దివ్య దివ్యమైనది శక్తివంతమైనది. వీణా వ్యాఖ్యాశ సూత్రభృత్ వీణా పుస్తకం మరియు జపమాల పట్టుకున్నది. ఏకమూర్తి పరాశక్తి స్వరూపిణి. త్రయీమూర్తి లక్ష్మీ పార్వతి సరస్వతి అనే మూడు రూపాలు కలిగినది. మధుకైటభ భంజని మధుకైటభులను రాక్షసులను సంహరించున్నది. సాంఖ్య సాంఖ్యవతి జ్వాల జ్వలంతి కామరూపిణి జాగ్రంతి సర్వసంపత్తి సుషుప్త శ్రేష్టదాయిని. సాంఖ్య సాంఖ్యయోగ స్వరూపిణి. సాంఖ్యవతి సాంఖ్యమునందు తెలుపబడిన తత్వములకు కారణమైనది. జ్వాల జ్వాలా స్వరూపిణి. జ్వలంతి ప్రకాశించేది. కామరూపిణి తనకు నచ్చిన రూపాన్ని ధరించేది. జాగ్రంతి ఎప్పుడూ మెలకువగా ఉండున్నది. స్థూల శరీరాభిమాని అయిన జీవునితో అభేదము కలది. సర్వసంపత్తి సర్వసంపత్తులను కలిగినది. సుషుప్త గాఢ నిద్రలో ఉన్నది. కారణ శరీరాభిమాని అయిన జీవునితో అభేదము కలది. శ్రేష్టదాయిని కోరికలను తీర్చునది.
కపాలిని మహాదంష్ట్ర భృకుటి కుటిలానన సర్వావాసా సువాసా చ బృహత్యష్టిశ్చ శక్వరి. కపాలిని కాళికాదేవి రూపంలో మెడలో కపాలములు ధరించినది శివుని భార్య. మహాదంష్ట్ర పెద్ద దంతములు కలిగినది. భృకుటి కుటిలానన వంగిన మరియు దట్టమైన కనుబొమ్మలను కలిగినది. సర్వావాస జడచేతనములు ఆవాసముగా కలది. సువాస మంచి వ్యక్తులతో ఉండునది, మంచి వస్త్రము ధరించినది. బృహతి అందరికంటే గొప్పది. అష్టి 8 రూపాలు కలది. శక్వరి శక్వరీ ఛందో రూపిణి. ఛందోగణ ప్రతిష్ఠా చ కల్మాషి కరుణాత్మిక చక్షుష్మతి మహాఘోష ఖడ్గచర్మధరా శని. ఛందోగణ ప్రతిష్ఠ వేదములయందు సుప్రతిష్ఠురాలై ఉన్న తల్లి. కల్మాషి అనేక వర్ణములు కలిగి ఉన్నది. కరుణాత్మిక దయగలది. చక్షుష్మతి అందరినీ రక్షించునది. మహాఘోష వేద మంత్రోచ్చారణ చేసేది, ఘోషించునది. ఖడ్గచర్మధర కత్తి మరియు డాలు ధరించినది. అశనిహి ఇంద్రుని వజ్రాయుధమునందలి శక్తి. శిల్ప వైచిత్ర్య విద్యోత సర్వతో భద్రవాసిని అచింత్య లక్షణాకార సూత్ర భాష్య నిబంధన. శిల్ప వైచిత్ర్య విద్యోత శిల్ప నిర్మాణ పరిజ్ఞానం కలది. సర్వతో భద్రవాసిని అన్ని ప్రదేశాలలో సురక్షితంగా ఉండునది. అచింత్య లక్షణాకార శుభ లక్షణములు కలిగినది. సూత్ర భాష్య నిబంధన వేదాలకు వివరణలు రాసే వ్యక్తుల రూపంలో ఉండునది. సర్వవేదార్థ సంపత్తి సర్వశాస్త్రార్థ మాతృక అకారాదిక్షకారాంత సర్వవర్ణకృతస్థల. సర్వవేదార్థ సంపత్తి సర్వస్మృతులు సంపదగా కలిగినది. సర్వశాస్త్రార్థ మాతృక అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది వేదమాత. అకారాదిక్షకారాంత సర్వవర్ణకృత స్థల ఆ నుండి క్ష వరకు గల వర్ణమాలలోని అన్ని అక్షరాల స్వరూపము. సర్వలక్ష్మీ సదానంద సారవిద్య సదాశివ సర్వజ్ఞ సర్వశక్తిశ్చ ఖేచరీ రూపగోచరిత. సర్వలక్ష్మి లక్ష్మీ స్వరూపిణి. సదానంద ఎప్పుడూ సంతోషంగా ఉండేది. సారవిద్య జ్ఞానం యొక్క సారాంశము. సదాశివ సదాశివుని భార్య. సర్వజ్ఞ అన్నీ తెలిసినది. సర్వశక్తి సర్వశక్తి స్వరూపిణి. ఖేచరీ రూపగా ఎగిరే అన్ని ప్రాణుల రూపంలో ఉన్న ఆమె ఖేచరీ ముద్రా రూపిణి. ఉచ్ఛ్రిత అందరికన్నా గొప్పదైనది. అణిమాది గుణోపేత పరాకాష్ఠ పరాగతి హంసయుక్త విమానస్థ హంసారూఢ శశిప్రభ. అణిమాది గుణోపేత అణిమాది అష్టసిద్ధి స్వరూపిణి. పరాకాష్ఠ అంతటా వ్యాపించి ఉండు తల్లి. పరాగతి మోక్షమును పొందుటకు గొప్ప మార్గమైనది. హంసయుక్త విమానస్థ హంసలతో నిండి ఉన్న సౌధమునందు ఉండునది. హంసారూఢ హంసపై ప్రయాణించేది. శశిప్రభ చంద్రునిలా ప్రకాశించేది. భవానీ వాసనాశక్తిరాకృతి స్థాఖిలాఖిల తంత్రహేతుర్విచిత్రాంగి వ్యోమగంగా వినోదిని. భవానీ శివుని భార్య. వాసనాశక్తి సకల ప్రాణుల ప్రతిభలో ఉండు వాసనాశక్తి. ఆకృతిస్థ అన్ని ఆకృతులుగా రూపుదిద్దుకొన్నది. ఖిల సకల జీవరాశి స్వరూపము. అఖిల ప్రతిచోట ఉండునది. తంత్రహేతు మొత్తం తంత్రాలకు కారణమైనది. విచిత్రాంగి ప్రకృతి శరీరముగా కలది. వ్యోమగంగా వినోదిని ఆకాశగంగ తీరమున వినోదించునది. వర్షాచ వార్షికా చైవ రుగ్యజుస్సామ రూపిణి. మహానదీ నదీ పుణ్య గణ్య పుణ్య గుణక్రియ. వర్ష వర్షమునకు కారణమైనది. వార్షిక సంవత్సరమునకు పూజలందుకొని భక్తులను కరుణించేది. ఋష్యజుస్సామ రూపిణి రుక్ యజుర్ సామ వేదాల స్వరూపము. మహానది గొప్ప నదీ స్వరూపిణి. నదీ పుణ్య నదులు ప్రసాదించే పుణ్యస్వరూపము. గణ్య పుణ్య గుణక్రియ పుణ్య సుగుణాల వలన ముల్లోకాలలోనూ కీర్తిని పొందినది. సమాధిగత లభ్యార్థ శ్రోతవ్య స్వప్రియ ఘృణ నామాక్షర పదాదేవి ఉపసర్గ నఖాంచిత. సమాధిగత లభ్యార్థ అష్టాంగ యోగ సమాధి స్థితి యందు దర్శనమిచ్చు తల్లి. శ్రోతవ్య వినతగినది. స్వప్రియ
తన స్వరూపమే అయిన సర్వసృష్టిని ప్రేమించు తల్లి. ఘృణ తన భక్తుల ఎడల మిక్కిలి కరుణ కలది. నామాక్షర పదాదేవి తన నామాక్షరములే తనకు స్థానముగా కలది. ఉపసర్గ నఖాంచిత సరస్వతీ స్వరూపిణి. నిపాతోరుద్వయీ జంఘా మాతృకా మంత్రరూపిణి. ఆసీనాచ శయనాచ తిష్టంతి ధావనాధిక. నిపాతోరుద్వయీ సరస్వతీ స్వరూపిణి. జంఘా మాతృక అకారము మొదలుకొని క్షకారము వరకు గల మాతృకలు అమ్మ కాలిపిక్కలుగా కలది. మంత్రరూపిణి వేద మంత్రాల స్వరూపిణి. ఆసీన ఆసనమునందు కూర్చుని ఉన్నది. శయన పానుపు మీద పడుకొని ఉన్నది. తిష్టంతి స్థిరముగా కూర్చుని ఉన్నది. ధావన అమ్మ యొక్క చైతన్య శక్తి. అధిక అందరికంటే అధికురాలు. లక్ష్య లక్షణ యోగాఢ్య తాద్రూప గణనాకృతి. సైకరూపా నైకరూప సేందురూప తదాకృతి. లక్ష్య లక్షణ యోగాఢ్య శాస్త్రములందు లక్ష్య లక్షణ యోగములను కలిగించున్నది. తాద్రూప్య గణనాకృతి విభిన్నమైన అనేక రూపాలను కలిగి ఉన్నది. సైకరూప ఒకే రూపాన్ని కలిగిన పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి. నైకరూప సర్వశక్తి స్వరూపిణి. సేందురూప చంద్రుని రూపము కలది. తదాకృతి చంద్రుని వంటి ప్రసన్నమైన ఆకారము కలది. సమాస తద్ధితాకార విభక్తి వచనాత్మిక. స్వాహాకార స్వధాకార శ్రీపత్యర్థాంగ నందిని. సమాస తద్ధితాకార సరస్వతీ స్వరూపిణి. విభక్తి వచనాత్మిక వ్యాకరణ వాక్యంలో ఉన్నది. స్వాహాకార అగ్నికి భార్య అయిన స్వాహా స్వరూపిణి. స్వధాకార పితృదేవతలకు కవ్యాన్ని సమర్పించేటప్పుడు ఉచ్చరించే స్వధాకార స్వరూపిణి. శ్రీపత్యర్థాంగ నందిని విష్ణువు యొక్క అర్ధాంగి. గంభీర గహన గుహ్య యోని లింగార్ధధారిణి. శేషవాసుకి సంసేవ్య చపల వరవర్ణిని. గంభీర గంభీర హృదయము కల తల్లి. గహన నిగూఢమైనది తెలుసుకొనరానిది. గుహ్య రహస్యమైనది. యోని లింగార్ధధారిణి అర్ధనారీశ్వరిగా సమస్త సృష్టికి కారణమైనది. శేషవాసుకి సంసేవ్య ఆదిశేషుడు వాసుకిచే సేవింపబడినది. చపల నిలకడలేనిది. వరవర్ణిని శ్రేష్టమైన రూపము కలది. కారుణ్యాకార సంపత్తి కీలకృన్మంత్ర కీలక. శక్తి బీజాత్మిక సర్వమంత్రేష్టాక్షయ కామన. కారుణ్యాకార సంపత్తి కారుణ్యము అనే సంపద కలిగినది. కీలకృత్ జీవులలో జఠరాగ్నిని కలిగించున్నది. మంత్రకీలక మంత్రములతో పూజింపబడుచున్నది. శక్తి బీజాత్మిక మంత్రశక్తి మంత్రబీజస్వరూపిణి. సర్వమంత్రేష్ట అన్ని మంత్రాలను ఇష్టపడేది. అక్షయ కామన ఎప్పటికీ తరిగిపోని సౌందర్యము కలిగినది. ఆగ్నేయీ పార్థివ ఆప్య వాయవ్య వ్యోమకేతన. సత్యజ్ఞానాత్మికానంద బ్రాహ్మి బ్రహ్మ సనాతని. ఆగ్నేయి పంచభూతములలో తేజస్సుగా పిలువబడే అగ్నిస్వరూపము. పార్థివ పృథు చక్రవర్తి చేత పాలించబడినది భూమి. ఆప్య జలస్వరూపిణి. వాయవ్య సమస్త ప్రాణికోటికి వాయువునిచ్చునది. వ్యోమకేతన ఆకాశమంతటా వ్యాపించి ఉన్నది. సత్యజ్ఞానాత్మికానంద సత్య జ్ఞాన ఆనంద స్వరూపిణి. బ్రాహ్మి బ్రహ్మ యొక్క శక్తి. బ్రహ్మ బ్రహ్మస్వరూపిణి వేదస్వరూపిణి. సనాతని ఎల్లప్పుడూ ఉండునది నాశనం లేనిది. అవిద్యా వాసనా మాయా ప్రకృతి సర్వమోహిని. శక్తిర్ధారణ శక్తిశ్చ చిదచిచ్చక్తి యోగిని. అవిద్యా వాసన జీవులకు నేను నాది అనే అవిద్యా వాసనలను కలిగించున్నది. మాయా మాయాస్వరూపిణి. ప్రకృతి పంచభూతాలతో కూడిన ప్రకృతి స్వరూపము. సర్వమోహిని అందరినీ మోహింపజేయునది. శక్తి శక్తిస్వరూపిణి. ధారణశక్తి అర్థం చేసుకొని జ్ఞాపకముంచుకునే శక్తి స్మృతిశక్తి. చిదచిచ్చక్తి యోగిని. చిత్ అనగా కొంత, అచిత్ అనగా అంతా అని అర్థము. కొంత శక్తి పూర్ణమైన శక్తి యోగశక్తి అమ్మయే. వక్త్రారుణ మహామాయ మరీచిర్మదమర్దిని.
విరాట్ స్వాహా స్వధా శుద్ధ నిరుపాస్తి సుభక్తిగా. వక్త్రారుణ ఎర్రని ముఖము కలది. మహామాయ మహామాయా స్వరూపిణి. మరీచిహి సూర్యకిరణాలలో ప్రాణులను ఉత్తేజపరచే శక్తి. మదమర్దిని అహంకారమును నాశనము చేసేది. విరాట్ సర్వోన్నతమైనది. స్వాహ అగ్నిదేవుని భార్య అయిన స్వాహా రూపాన్ని ధరించినది. స్వధ ప్రాణుల హృదయమునందు ఉన్నది. శుద్ధ సత్వరజస్తమో గుణములు లేని శుద్ధమైనది. నిరుపాస్తి అందరిచేత పూజింపబడునది. సుభక్తిగా మంచి భక్తి ఉన్న వ్యక్తులను ఇష్టపడేది. నిరూపిత ద్వయీ విద్య నిత్య నిత్య స్వరూపిణి. వైరాజ మార్గ సంచార సర్వసత్పథ దర్శిని. నిరూపిత ద్వయీ విద్య అద్వైత విద్యను నిరూపించునది. నిత్యానిత్య స్వరూపిణి శాశ్వతమైన మరియు తాత్కాలికమైన ఆత్మ చైతన్య స్వరూపిణి. వైరాజ మార్గ సంచార పితృగణముల లోకములు విరజసములు ఆ మార్గములో సంచరించునది. సర్వసత్పథ దర్శిని అందరికీ సరైన మార్గాన్ని చూపునది. జాలంధరి మృడానీచ భవానీ భవభంజని. త్రైకాలిక జ్ఞానతంతు స్త్రీకాల జ్ఞానదాయిని. జాలంధరి మాయను ధరించునది మహావిష్ణువు యొక్క మాయాశక్తి. మృడాని శివుని భార్య. భవాని శివుని భార్య. భవభంజని జన్మ దుఃఖాన్ని పోగొట్టునది. త్రైకాలిక జ్ఞానతంతు మూడు కాలాలలోనూ జ్ఞానమును ప్రసాదించున్నది. త్రికాల జ్ఞానదాయిని మూడు కాలములకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించునది. నాదాతీత స్మృతి ప్రజ్ఞ ధాత్రీరూప త్రిపుష్కర. పరాజిత విధానజ్ఞ విశేషిత గుణాత్మిక. నాదాతీత నాదమునకు అతీతమైనది. స్మృతి వేదాలలో భాగమైనది వేదస్వరూపము. ప్రజ్ఞ జ్ఞానస్వరూపిణి. ధాత్రీరూప భూస్వరూపిణి. త్రిపుష్కర తామర పువ్వు నివాసముగా కలది. పరాజిత ఇతరులచే జయింపబడనిది. విధానజ్ఞ సృష్టి చేయు విధానమును ఎరిగినది. విశేషిత గుణాత్మిక విశేషమైన శుభగుణాలు కలది. హిరణ్యకేశిని హేమబ్రహ్మసూత్ర విచక్షణ. అసంఖ్యేయ పరార్థాంత స్వర వ్యంజన వైఖరి. హిరణ్యకేశిని హిరణ్యస్వరూపిణి. హేమ బంగారు శరీరవర్ణము కలది. బ్రహ్మసూత్ర విచక్షణ బ్రహ్మసూత్రాలలో పాండిత్యము కలది. అసంఖ్యేయ పరార్థాంత స్వర వ్యంజన వైఖరి అసంఖ్యాకమైన వర్ణమాలలు హల్లులు మరియు అచ్చులన్నీయు తన స్వరూపాలే. మధుజిహ్వా మధుమతి మధుమాసోదయా మధు. మాధవీచ మహాభాగ మేఘ గంభీర నిస్వన. మధుజిహ్వా మధురముగా మాట్లాడునది. మధుమతి మధురమైనది ఆహ్లాదకరమైన మనస్సు కలది. మధుమాసోదయ ఆహ్లాదకరమైన వసంత శోభ వసంతలక్ష్మి. మధుహు మధురమైనది. మాధవి మాధవుని భార్య. మహాభాగ గొప్ప భాగ్యము కీర్తి కలది. మేఘ గంభీర నిస్వన ఉరుము మెరుపు అమ్మ స్వరూపాలు. బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాత వ్యార్థ విశేషగా. నాభౌ వహ్ని శిఖాకార లలాటే చంద్రసన్నిభ. బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాత వ్యార్థ విశేషగా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత కూడా తెలుసుకొనదగిన మహిమా విశేషములు కలది. నాభౌ వహ్ని శిఖాకార నాభిస్థానమందు అగ్నిశిఖాకారముగా ఉండు తల్లి. లలాటే చంద్రసన్నిభ నుదురునందు చంద్రునితో సమానమైన సౌందర్యము కలది. భ్రూమధ్యే భాస్కరాకార సర్వతార కృతిర్హృది. కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ. భ్రూమధ్యే భాస్కరాకార కనుబొమ్మల మధ్యలో సూర్యుని వంటి కాంతి కలిగినది. సర్వతారాకృతి హృది అమ్మ హృదయము సర్వ నక్షత్రములకు స్థానము. కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ కృత్తికా నక్షత్రము నుండి భరణి నక్షత్రము వరకు గల నక్షత్రములందు అర్చింపబడి అనుగ్రహించునది. గ్రహ విద్యాత్మిక జ్యోతిర్జ్యోతిర్విన్మతి జీవిక. బ్రహ్మాండ గర్భిణీ బాల సప్తావరణ దేవత. గ్రహ విద్యాత్మిక గ్రహాలకు సంబంధించిన విద్య కూడా అమ్మ స్వరూపమే. జ్యోతి వెలుగునిచ్చునది. జ్యోతిర్విత్ జ్యోతిష్య శాస్త్రమును ఎరిగినది.
మతి జీవిక, అన్ని జీవులకు వారి జీవితాన్ని నడిపించడంలో సహాయం చేయునది. బ్రహ్మాండ గర్భిణి, విశ్వాన్ని తన గర్భంలో ఉంచుకునేది. బాల, ఆడపిల్ల బాలా త్రిపుర సుందరి. సప్తావరణ దేవత, శ్రీచక్రంలోని 7 ఆవరణల దేవతల స్వరూపము. వైరాజోత్తమ సామ్రాజ్య కుమార కుశలోదయ, బగళా భ్రమరాంబాచ శివదూతి శివాత్మిక. వైరాజోత్తమ సామ్రాజ్య, ప్రపంచాన్ని పాలించునది. కుమార కుశలోదయ, జనులకు క్షేమమును కలిగించునది. బగళ, దశమహావిద్యలలోని దేవత, శత్రునాశిని. భ్రమరాంబ, శ్రీశైల మల్లికార్జున స్వామి భార్య. శివదూతి, శివుడిని దూతగా పంపినది. శివాత్మిక, శివుని ఆత్మ, శివస్వరూపము. మేరు వింధ్యాది సంస్థాన కాశ్మీర పురవాసిని. యోగనిద్ర మహానిద్ర వినిద్ర రాక్షసాశ్రిత. మేరు వింధ్యాది సంస్థాన, మేరు మరియు వింధ్య వంటి పర్వతాలలో ఉండునది. కాశ్మీర పురవాసిని, కాశ్మీర దేశములోని శారదాపీఠములో ఉండునది. యోగనిద్ర, యోగనిద్ర స్వరూపిణి. మహానిద్ర, మహానిద్రా స్వరూపిణి. వినిద్ర, సృష్టి నిలిచి ఉన్నంతవరకు కన్ను మూయనిది. రాక్షసాశ్రిత, రాక్షసులు కూడా ఆశ్రయించున్నది. సువర్ణద మహాగంగ పంచాఖ్య పంచసంహతి. సుప్రజాత సువీరాచ సుపోష సుపతి శివ. సువర్ణద, బంగారం సంపదను ప్రసాదించున్నది. మహాగంగ, పుణ్యగంగా స్వరూపిణి. పంచాఖ్య, పంచభూతముల స్వరూపిణి. పంచసంహతి, పంచభూతములతో కూడిన ప్రకృతి స్వరూపిణి. సుప్రజాత, మంచి పుట్టుక కలది. సువీర, గొప్ప పరాక్రమం కలది. సుపోష, జనులను పోషించునది. సుపతి, మంచి భర్త కలది. శివ, శివుని భార్య. సుగృహ రక్తబీజాంత హత కందర్ప జీవిక. సముద్ర వ్యోమ మధ్యస్థ సమబిందు సమాశ్రయ. సుగృహ, మంచి గృహము కలిగినది. రక్తబీజాంత, రక్తబీజుడను రాక్షసుణ్ణి చంపినది. హత కందర్ప జీవిక, శివుని 3వ కంటిచే చంపబడిన మన్మధుణ్ణి బ్రతికించినది. సముద్ర వ్యోమ మధ్యస్థ, ఆకాశం సముద్రాల మధ్య ఉండునది. సమబిందు సమాశ్రయ, శ్రీచక్రంలోని బిందువులో నివసించునది. సౌభాగ్యరసజీవాతు సారాసార వివేకదృక్. త్రివళ్యాది సుపుష్టాంగ భారతీ భరతాశ్రిత. సౌభాగ్యరసజీవాతు, స్త్రీలకు సుమంగళిత్వమును ప్రసాదించు దేవత. సారాసార వివేకదృక్, జ్ఞానదృష్టి కల తల్లి. త్రివళ్యాది సుపుష్టాంగ, తుంటిలో 3 మడతలతో ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ఉన్నది. భారతి, సరస్వతి. భరతాశ్రిత, భరతుని ఆశ్రయించినది. నాదబ్రహ్మమయీ విద్య జ్ఞానబ్రహ్మమయీ పరా. బ్రహ్మనాడీ నిరుక్తిశ్చ బ్రహ్మకైవల్య సాధనం. నాదబ్రహ్మమయీ, సర్వత్రా వ్యాపించి ఉన్న శబ్ద జ్ఞానము. విద్య, విద్యాస్వరూపిణి. జ్ఞానబ్రహ్మమయీ, బ్రహ్మము యొక్క దివ్య జ్ఞానము. పరా, పరావాక్కు స్వరూపిణి. బ్రహ్మనాడి, కుండలిని శక్తి సంచరించు బ్రహ్మనాడి దేవీ స్వరూపము. నిరుక్తి, నిరుక్తమనగా వైదిక సంస్కృత భాష నిఘంటువు. ఆ నిరుక్తి శాస్త్ర స్వరూపిణి అమ్మ. బ్రహ్మ కైవల్య సాధన, బ్రహ్మ కైవల్యం అంటే మోక్షమును పొందుటకు సాధనమైనది. కాలకేయ మహోదార వీర్య విక్రమ రూపిణి. బడబాగ్ని శిఖా వక్త్ర మహాకబళ తర్పణ. కాలకేయ మహోదార వీర్య విక్రమ రూపిణి. ఎంతో పరాక్రమశాలురైన కాలకేయులకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించినది. బడబాగ్ని శిఖా వక్త్ర, బడబాగ్ని వంటి ముఖము కలిగి ప్రళయకాలమున సృష్టిని లయము చేయునది. మహాకబళ తర్పణ, ప్రళయకాలములో సమస్తమును లయము చేసి తృప్తి పొందునది. మహాభూత మహాదర్ప మహాసార మహాక్రతు. పంచభూత మహాగ్రాస పంచభూతాది దేవత. మహాభూత, పంచభూతములకు కారణమైనది. మహాదర్ప, దర్పమునకు కారణమైన మాయాస్వరూపిణి. మహాసార, సృష్టి అందలి అన్ని పదార్థములలోని సారము అమ్మే.
మహాక్రతుః యజ్ఞ యాగస్వరూపిణి, పంచభూత మహాగ్రాస, పంచభూతములు ఆహారముగా కలది, పంచభూతాధిదేవత, పంచభూతములకు అధినేత. సర్వప్రమాణ సంపత్తి సర్వరోగ ప్రతిక్రియ, బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్త విష్ణువక్షో విభూషిణి. సర్వప్రమాణ అన్నింటికీ ప్రమాణమైన పరబ్రహ్మ స్వరూపిణి. సంపత్తి భక్తుల దారిద్ర్యమును తొలగించి ఐశ్వర్యమును ప్రసాదించునది. సర్వరోగ ప్రతిక్రియ అన్ని వ్యాధులను నయం చేయునది. బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్త బ్రహ్మాండమంతటా నిండి ఉన్నది. విష్ణువక్షో విభూషిణి మహావిష్ణువు వక్షస్థలమునందు ఉండునది. శాంకరీ నిధి వక్త్రస్త్ర ప్రవర వరహేతుకి, హేమమాల శిఖామాల త్రిశిఖ పంచలోచన. శాంకరి శంకరుని భార్య. నిధి వక్త్రస్థ నిధులయందు జ్ఞానమునందు ఉండునది. ప్రవర శ్రేష్ఠురాలు గొప్ప వరుని పొందినది. వరహేతుకి వరములను ప్రసాదించునది. హేమమాల బంగారు ఆభరణములను ధరించునది. శిఖామాల శిరస్సులో పూలదండను ధరించినది. త్రిశిఖ త్రివేద స్వరూపిణి. పంచలోచన అమ్మ 3 నేత్రములు కాక మనోనేత్రము జ్ఞాననేత్రము కలిపి 5 కన్నులు కలది. సర్వాగమ సదాచార మర్యాద యాతు భంజని, పుణ్యశ్లోక ప్రబంధాఢ్య సర్వాంతర్యామి రూపిణి. సర్వాగమ సదాచార మర్యాద ఆగమములలోని సదాచార స్వరూపము. యాతు భంజని రాక్షసులను నాశనం చేయునది. పుణ్యశ్లోక ప్రబంధాఢ్య పుణ్యశ్లోకాల రూపంలో ఉన్న సరస్వతి స్వరూపము. సర్వాంతర్యామి రూపిణి సర్వప్రాణులయందు అంతర్యామి రూపమున ఉన్నది. సామగాన సమారాధ్య శ్రోత్రకర్ణ రసాయనం, జీవలోకైక జీవాతుర్భద్రోదార విలోకన. సామగాన సమారాధ్య సామవేదం గానం చేస్తూ పూజింపబడేది. శ్రోత్రకర్ణ రసాయన చెవులకు మిక్కిలి ప్రీతిని కలిగించునది. జీవలోకైక జీవాతుః ప్రాణులన్నింటికీ జీవనౌషధము. భద్రోదార విలోకన మంగళకరమైన దయతో కూడిన చూపులు గల తల్లి. తటిత్కోటిల సత్కాంతి స్థరుణి హరిసుందరి, మీననేత్రాచ సేంద్రాక్షి విశాలాక్షి సుమంగళ. తటిత్కోటిల సత్కాంతి కోట్లాది మెరుపుల వలె అందంగా ఉన్నది. తరుణి నిత్య యవ్వనవతి. హరిసుందరి హరికి భార్య అయినటువంటి సౌందర్యవతి. మీననేత్ర చేపల వంటి కన్నులు కలది. ఇంద్రాక్షి ఇంద్రుని వలె కన్నులు కలది. శ్రీలంకలో వెలసి ఉన్న అమ్మవారి పేరు ఇంద్రాక్షి. విశాలాక్షి విశాలమైన కన్నులు కలది. కాశీక్షేత్రంలో వెలసిన విశ్వనాథుని భార్య. సుమంగళ సువాసిని అయిన స్త్రీ. సర్వమంగళ సంపన్న సాక్షాన్ మంగళ దేవత. దేహహృద్దీపికా దీప్తిర్జిహ్మ పాప ప్రణాశిని. సర్వమంగళ సంపన్న సకల ఐశ్వర్యాలతో నిండినది. సాక్షాన్ మంగళ దేవత మంగళకరమైన దేవత. దేహహృద్దీపిక హృదయమునందు ప్రకాశించు దీపిక. దీప్తి కాంతితో ప్రకాశించునది. జిహ్మ పాప ప్రణాశిని కుటిల బుద్ధిని పాపములను నాశనం చేసేది. అర్ధచంద్రోల్లసదంష్ట్ర యజ్ఞవాటి విలాసిని. మహాదుర్గా మహోత్సాహ మహాదేవ బలోదయ. అర్ధచంద్రోల్లసదంష్ట్ర అర్ధచంద్రుని వలె మెరిసే దంతాలు కలిగినది. యజ్ఞవాటి విలాసిని యజ్ఞవాటికయందు ఉండునది. మహాదుర్గా దుర్గముడను రాక్షసుడిని సంహరించినది. మహోత్సాహ గొప్ప కార్యములు చేయుటకు ఉత్సాహము కలది. మహాదేవ బలోదయ మహాదేవుని బలమునకు కారణమైనది. డాకినీడ్య శాకినీడ్య సాకినీడ్య సమస్తజుట్. నిరంకుశ నాకి వంద్య షడాధారాధి దేవత. డాకినీడ్య విశుద్ధి చక్రానికి దేవత అయిన డాకినిచే పూజింపబడునది. శాకినీడ్య బందిన్యాది శక్తులతో కూడిన శాకినీచే స్తుతింపబడునది. సాకినీడ్య మూలాధార దేవత అయిన సాకినిచే స్తుతింపబడునది. సమస్తజుట్ సమస్త సృష్టిని లయము చేయునది. నిరంకుశ స్వతంత్రురాలు దుష్టులను అణచివేయునది. నాకి వంద్య సకల దేవతలచే పూజింపబడునది. షడాధారాధి దేవత షట్చక్రాలకు అధిదేవత.
భువన జ్ఞానిని శ్రేణి భువనాకార వల్లరి శాశ్వతి శాశ్వతాకార లోకానుగ్రహకారిణి. భువన జ్ఞానిని శ్రేణి లోకాలలోని జనులు జ్ఞానమును పొందుటకు నిచ్చెన వంటిది. భువనాకార వల్లరి సమస్త భువనములు అమ్మ రూపములు. శాశ్వతి శాశ్వతమైనది. శాశ్వతాకార ఎప్పటికీ నశించని ఆకారము కలది. లోకానుగ్రహకారిణి లోకాలను అనుగ్రహించునది. సారసి మానసి హంసి హంసలోక ప్రదాయిని చిన్ముద్రాలంకృతకర కోటి సూర్య సమప్రభ. సారసి సారసము అనగా తామర పువ్వు. సారసములు గల తల్లి సారసి. మానసి మంచి మనస్సు కలిగినది. హంసి హంస రూపంలో నివసించేది యోగిని స్వరూపిణి. హంసలోక ప్రదాయిని యోగులకు సూర్యలోకమును ప్రసాదించునది. చిన్ముద్రాలంకృత కర చిన్ముద్రతో కూడిన అరచేయి కలిగినది. కోటి సూర్య సమప్రభ కోటి సూర్యుల కాంతితో సమానమైన కాంతి కలది. సుఖప్రాణి శిరోరేఖ సదదృష్ట ప్రదాయిని సర్వసాంకర్య దోషఘ్ని గ్రహోపద్రవ నాశిని. సుఖప్రాణి శిరోరేఖ సుఖముగా నివసించే ప్రాణుల నొసటి మీద రేఖ అమ్మ. సదదృష్ట ప్రదాయిని భక్తులకు అదృష్టమును ప్రసాదించునది. సర్వసాంకర్య దోషఘ్ని అన్ని దోషాలను తొలగించునది. గ్రహోపద్రవ నాశిని గ్రహాల వల్ల ఏర్పడే సమస్యలను తొలగించునది. క్షుద్రజంతృ భయగ్ని చ విషరోగాది భంజని సదా శాంత సదా శుద్ధ గృహఛిద్ర నివారిణి. క్షుద్రజంతు భయగ్ని దుష్టజంతువుల వల్ల కలిగే భయాన్ని పోగొట్టునది. విషరోగాది భంజని విషం వల్ల కలిగే వ్యాధులను దూరం చేయునది. సదా శాంత ఎప్పుడూ ప్రశాంతంగా ఉండునది. సదా శుద్ధ ఎప్పుడూ శుద్ధురాలై ఉండునది. గృహఛిద్ర నివారిణి గృహములో కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడు కలతలను నివారించునది. కలిదోష ప్రశమని కోలాహల పురస్థిత గౌరీ లాక్షణికి ముఖ్య జగన్యాకృతి వర్జిత. కలిదోష ప్రశమని కలికాలమునందలి దోషములను ఉపశమింపచేయునది. కోలాహల పురస్థిత కొల్హాపురమునందు కొలువై ఉన్నది. గౌరీ తెల్లని శరీరవర్ణం కలది. లాక్షణికి ప్రత్యేక లక్షణాలను కలిగినది. ముఖ్య దేవతలలో ప్రధానమైనది. జగన్యాకృతి వర్జిత సర్వశుభ లక్షణములతో కూడిన ఆకృతి కలది. మాయా విద్య మూలభూత వాసవి విష్ణుచేతన వాదిని వసురూపాచ వసురత్న పరిచ్ఛద. మాయా జగత్తును నడిపించే మాయాశక్తి. అవిద్య దేహాత్మ భ్రాంతి తొలగించునది. మూలభూత సమస్త సృష్టికి ప్రారంభమున ఉండి ఆధారభూతమైనది. వాసవి ఇంద్రుని శక్తి. విష్ణుచేతన విష్ణువు యొక్క చైతన్య శక్తి. వాదిని వీణా వాయిద్యములను పలికించునది. వసురూప సంపద స్వరూపిణి. వసురత్న పరిచ్ఛద బంగారు జరీతో రత్నములు తాపించబడిన పట్టుచీరను ధరించినది. ఛాందసి చంద్రహృదయ మంత్ర స్వచ్ఛంద భైరవి వనమాల వైజయంతి పంచదివ్యాయుధాత్మిక. ఛాందసి ఛందశాస్త్ర స్వరూపిణి. చంద్రహృదయ చంద్రుని వంటి మనస్సు కలది. మంత్ర వైదిక మంత్ర స్వరూపిణి. స్వచ్ఛంద భైరవి భైరవ స్వరూపిణి. వనమాల వన పుష్పాలతో చేసిన మాలలను ధరించినది. వైజయంతి వైజయంతి మాల ధరించినది. పంచదివ్యాయుధాత్మిక 5 దివ్య ఆయుధాలను ధరించినది. పీతాంబరమయీ చంచత్ కౌస్తుభ హరికామిని నిత్య తథ్య రమా రామ రమణి మృత్యుభంజని. పీతాంబరమయీ పసుపు రంగు పట్టు వస్త్రాలను ధరించినది. చంచత్ కౌస్తుభ ప్రకాశిస్తున్న కౌస్తుభ రత్నాన్ని ధరించినది. హరికామిని మహావిష్ణువు భార్య. నిత్య ఎన్నటికీ నాశనము లేనిది స్థిరమైనది. తథ్య సత్యస్వరూపిణి. రమ లక్ష్మీదేవి. రామ సకల స్త్రీ స్వరూపిణి. రమణి సౌందర్యవతి. మృత్యుభంజని జనన మరణ రూపమైన సంసారమును తొలగించి ముక్తినిచ్చునది. జ్యేష్ఠ కాష్ఠ ధనిష్ఠాంత శరాంగి నిర్గుణప్రియ మైత్రేయ మిత్రవిందాచ శేష శేష కళాశయ. జ్యేష్ఠ పెద్దది జ్యేష్ఠ నక్షత్ర స్వరూపిణి. కాష్ఠ
ఉన్నతమైనది కాలస్వరూపిణి. ధనిష్ఠాంత ధనమును సిరిని ఇచ్చు నక్షత్రము ధనిష్ట. శరాంగి విల్లు వంటి శరీరాన్ని కలిగినది. నిర్గుణ ప్రియ 3 గుణాలకు అతీతమైన వ్యక్తులను ఇష్టపడునది. మైత్రేయ స్నేహశీలి. మిత్రవింద కృష్ణుని భార్య మిత్రవింద లక్ష్మీ స్వరూపిణి. శేష కళాశయ భగవంతుని పొందుటకు అనుగ్రహమును కలిగించునది. వారాణసీ వాసలభ్యాచార్య వర్తజనస్థుత జగదుత్పత్తి సంస్థాన సంహారత్రయ కారణం. వారాణసీ వాసలభ్య కాశీలో నివసించే ప్రజలు పొందదగినది. ఆర్యావర్త జనస్థుత ఆర్యావర్తులచే స్తుతింపబడునది. జగదుత్పత్తి సంస్థాన సంహారత్రయ కారణ విశ్వం యొక్క సృష్టి, నిర్వహణ మరియు నాశనానికి కారణమైనది. త్వమంబ విష్ణు సర్వస్వం నమస్తేస్తు మహేశ్వరి. నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే. త్వమంబ విష్ణు సర్వస్వం విష్ణువునకు సర్వస్వము అమ్మయే. మహేశ్వరి మహేశ్వరుని భార్య. సర్వలోకానాం జనని అన్ని లోకములకు తల్లి. పుణ్యమూర్తి పుణ్యస్వరూపిణి. సిద్ధలక్ష్మీర్మహాకాళీ మహాలక్ష్మీ నమోస్తుతే. సద్యోజాతాది పంచాగ్నిరూప పంచక పంచిక. సిద్ధలక్ష్మి కార్యసిద్ధిని ప్రయోజన సిద్ధిని ప్రసాదించు లక్ష్మి. మహాకాళి ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని భార్య. మహాలక్ష్మి మహాలక్ష్మీ స్వరూపిణి. సద్యోజాతాది పంచాగ్ని రూప శివుని 5 ముఖాలు 5 అగ్నుల స్వరూపము. పంచక పంచిక పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణములు అన్నీ అమ్మ రూపములే. యంత్రలక్ష్మీర్భవత్యాదిరాధ్యాద్యేతే నమో నమః. సృష్ట్యాది కారణాకార వితతే దోషవర్జితే. యంత్రలక్ష్మి సర్వయంత్రస్వరూపిణి. భవతి సర్వకాలములయందు ఉండునది. ఆది సృష్టికి ముందు కూడా ఉన్నటువంటిది. అద్యాద్య మొదటి నుండి ఉన్నది, ఎప్పటికీ ఉండునది. సృష్టి ఆది కారణాకార వితత సృష్టికి ఆది కారణము, సృష్టి యొక్క విస్తర రూపము. దోషవర్జిత ఎటువంటి దోషములు లేనిది. జగల్లక్ష్మీ జగన్మాతార్ విష్ణుపత్ని నమోస్తుతే. నవకోటి మహాశక్తి సముపాస్య పదాంబుజే. జగల్లక్ష్మి జగత్తునంతటికి శోభనిచ్చు లక్ష్మి. జగన్మాత లోకములకు తల్లి. విష్ణుపత్ని శ్రీ మహావిష్ణువు భార్య. నమోస్తుతే నీకు నమస్కారములు. నవకోటి మహాశక్తి సముపాస్య పదాంబుజ 9 కోట్ల మహాశక్తులచే సేవించబడుతున్న పాదపద్మములు గల తల్లి. కనత్సౌవర్ణ రత్నాఢ్యే సర్వాభరణ భూషితే. అనంత నిత్య మహిషి ప్రపంచేశ్వర నాయకి. కనత్సౌవర్ణ రత్యాఢ్య సర్వాభరణ భూషిత ప్రకాశించుచున్న రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలను ధరించినది. అనంత నిత్య మహిషి అనంతునికి శాశ్వతమైన పట్టపురాణి. ప్రపంచేశ్వర నాయకి ప్రపంచంలోని దేవతలందరికీ నాయకురాలు. అత్యుచ్ఛ్రిత పదాంతస్థే పరమ వ్యోమ నాయకి. నాకపృష్ఠ గతారాధ్యే విష్ణులోక విలాసిని. అత్యుచ్ఛ్రిత పదాంతస్థ మిక్కిలి ఉన్నతమైన నామములతో విలసిల్లునది. పరమ వ్యోమ నాయకి నక్షత్రములతో కూడినది. నాకపృష్ఠ గతారాధ్య శుభమును కలిగించు యజ్ఞ సంబంధ మంత్రములందు ఆరాధింపబడు తల్లి. విష్ణులోక విలాసిని విష్ణులోకాన్ని ప్రకాశింపచేసేది. వైకుంఠ రాజమహిషి శ్రీరంగ నగరాశ్రితే. రంగనాయకి భూపుత్రి కృష్ణే వరద వల్లభే. వైకుంఠ రాజమహిషి వైకుంఠమునకు రాణి. శ్రీరంగ నగరాశ్రిత శ్రీరంగ పట్టణంలో నివసించునది. రంగనాయకి శ్రీరంగనాథస్వామి భార్య. భూపుత్రి భూమాత పుత్రికయగు సీతాదేవి స్వరూపిణి. కృష్ణ అందరినీ ఆకర్షించునది ద్రౌపది స్వరూపిణి. వరద వల్లభ కంచి వరదరాజస్వామికి భార్య. కోటి బ్రహ్మాది సంసేవ్యే కోటి రుద్రాది కీర్తితే. మాతులుంగమయం ఖేటం సౌవర్ణ చషకం తథా. కోటి బ్రహ్మాది సంసేవ్య కోట్ల కొలది బ్రహ్మాది దేవతలచే సేవింపబడు తల్లి. కోటి రుద్రాది కీర్తిత కోట్లాది రుద్రులచే కీర్తింపబడునది. మాతులుంగమయం ఖేటం బిభ్రతి మాదీఫల వృక్షములుండే స్థలములో నివాసముండునది.
సౌవర్ణ చషకం తథా బంగారు పానపాత్రను పట్టుకున్నది. పద్మద్వయం పూర్ణకుంభం కీరం చ వరదాభయే పాశమంకుశం శంఖం చక్రం శూలం కృపాణికాం. పద్మద్వయం బిభ్రతి, రెండు చేతులలో రెండు తామర పువ్వులను ధరించినది. పూర్ణకుంభం బిభ్రతి, పూర్ణకుంభమును ధరించినది. కీరం బిభ్రతి, చేతిలో చిలుకను ధరించినది. వరదాభయే బిభ్రతి, వరదహస్తమును అభయహస్తమును ధరించినది. పాశమంకుశం శంఖం చక్రం శూలం కృపాణికాం. పాశం, అంకుశం, శంఖం, చక్రం, త్రిశూలం మరియు ఖడ్గాన్ని ధరించినది. ధనుర్బాణౌ చాక్షమాలాం చిన్ముద్రామపి బిభ్రతి అష్టాదశ భుజే లక్ష్మీర్మహాష్టాదశ పీఠగే. ధనుర్బాణౌ చ అక్షమాలాం చిన్ముద్రామపి బిభ్రతి, విల్లు, బాణం, రుద్రాక్షమాల, జ్ఞానముద్రను ధరించినది. అష్టాదశ భుజా లక్ష్మి, 18 చేతులు గల లక్ష్మి. మహాష్టాదశ పీఠగా, 18 శక్తిపీఠాలలో వెలసిన తల్లి. భూమినీలాది సంసేవ్యే స్వామి చిత్తానువర్తిని పద్మే పద్మాలయే పద్మి పూర్ణకుంభాభిషేచితే. భూమి నీలాది సంసేవ్యే, భూదేవి నీలాదేవిచే సేవించబడునది. స్వామి చిత్తానువర్తిని, భర్త కోరిక మేరకు నడుచుకునేది. పద్మ, కమలములో ఉన్న లక్ష్మీదేవి. పద్మాలయ, కమలములో నివసించేది. పద్మి, పద్మములను ఇష్టపడునది. పూర్ణకుంభాభిషేచిత, బంగారు కలశములోని ఆకాశగంగచే అభిషేకించబడునది. ఇందిరేందీవరాభాక్షి క్షీరసాగర కన్యకే భార్గవీత్వం స్వతంత్రేచ్ఛ వశీకృత జగత్పతి. ఇందిర, గొప్ప ఐశ్వర్యవంతురాలు. ఇందీవరాభాక్షి, తుమ్మెద రెక్కల వంటి నల్లని కనురెప్పలు కలది. క్షీరసాగర కన్యక, పాలసముద్రం నుండి ఉద్భవించిన కన్యక. భార్గవి, భృగు మహర్షి కుమార్తె. స్వతంత్రేచ్ఛ, స్వతంత్రమైన ఇచ్ఛాశక్తి కలది. వశీకృత జగత్పతి, తన అనుకూల ప్రవర్తనతో ప్రేమతో భర్తను వశీకరించుకున్నది. మంగళం మంగళానాం త్వం దేవతానాం చ దేవత త్వముత్తమోత్తమానాం చ త్వం శ్రేయః పరమామృతం. మంగళం మంగళానాం, శుభములలోకెల్లా శుభమైనది. దేవతానాంచ దేవత, దేవతలందరికీ దేవత. ఉత్తమోత్తమ, ఉత్తమమైన వారిలో ఉత్తమమైనది. శ్రేయ, శ్రేష్టమైనది, గొప్ప కీర్తి కలది. పరమామృతం, అమృత స్వరూపిణి, మోక్షలక్ష్మి. ధనధాన్యాభివృద్ధిశ్చ సార్వభౌమ సుఖోచ్ఛ్రయ ఆందోళికాది సౌభాగ్యం మత్తే భాది మహోదయః. ధనధాన్యాభివృద్ధి, ధనధాన్యములను వృద్ధి చేయునది. సార్వభౌమ సుఖోచ్ఛ్రయ, సార్వభౌములకు సుఖ సంతోషములను ఇచ్చు తల్లి. ఆందోళికాది సౌభాగ్య, సౌభాగ్యమును సూచించునది. మత్తే భాది మహోదయ, మదించిన దిగ్గజములపై ఆధిపత్యము కలది. పుత్రపౌత్రాభివృద్ధిశ్చ విద్యాభోగబలాదికం ఆయురారోగ్య సంపత్తిరష్టైశ్వర్యం త్వమేవ హి. పుత్రపౌత్రాభివృద్ధి విద్యాభోగబలాధిక, పుత్రులను పౌత్రులను అభివృద్ధి గావించి విద్య, భోగము, బలము ప్రసాదించునది. ఆయురారోగ్య సంపత్తి, దీర్ఘాయువు, ఆరోగ్యం, సంపదలను ప్రసాదించునది. అష్టైశ్వర్య, అష్టైశ్వర్యములను ప్రసాదించునది. పరమేశ విభూతిశ్చ సూక్ష్మాత్ సూక్ష్మతరా గతి సదయాపాంగ సందత్త బ్రహ్మేంద్రాది పదస్థితి. పరమేశ విభూతి, పరమేశ్వరుని శక్తి, సంపద. సూక్ష్మాత్ సూక్ష్మతర, సూక్ష్మము కన్నా సూక్ష్మమైనది. గతి, భక్తులకు తానే గతి అయినది. సదయాపాంగ సందత్త బ్రహ్మేంద్రాది పదస్థితి, తన దయాదృష్టితో బ్రహ్మేంద్రాదులకు పదవులను ప్రసాదించినది. అవ్యాహత మహాభాగ్యం త్వమేవాక్షోభ్య విక్రమః సమన్వయశ్చ వేదానామవిరోధస్త్వమేవ హి. అవ్యాహత మహాభాగ్య, తరగని సంపద కలిగినది. అక్షోభ్య విక్రమ, ఎప్పటికీ తగ్గని పరాక్రమం కలది. సమన్వయ వేదానామవిరోధ త్వమేవ హి, వేదములకు సమన్వయమును కూర్చున్నది, వైదికులకు అనుకూలమై ఉండునది. నిశ్రేయసపద ప్రాప్తి సాధనం ఫలమేవచ శ్రీమంత్ర రాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణి. నిశ్రేయస పదప్రాప్తి సాధన ఫలమేవచ,
మోక్షప్రాప్తికి సాధనమైనది, మోక్షమును కలిగించునది. శ్రీమంత్ర రాజరాజ్ఞి, శ్రీమంత్ర రాజమునకు ప్రధాన దేవత. శ్రీవిద్య, శ్రీవిద్యా స్వరూపిణి, క్షేమకారిణి, సౌఖ్యాన్ని అనుగ్రహించేది. శ్రీం బీజ జపస్తంతుష్ట ఐం హ్రీం శ్రీం బీజపాలిక, ప్రపత్తి మార్గసులభ విష్ణు ప్రథమ కింకరి. శ్రీం బీజ జప సంతుష్ట, శ్రీం అనే మూలాధారాన్ని జపించడం వల్ల సంతోషించునది. ఐం హ్రీం శ్రీం బీజపాలిక, ఐం హ్రీం శ్రీం బీజములకు పాలకురాలు. ప్రపత్తి మార్గసులభ, భక్తి మార్గంలో శరణాగతి చేయువారిని అనుగ్రహించునది. విష్ణు ప్రథమ కింకరి, శ్రీ మహావిష్ణువుకు మొదటి సేవకురాలు. క్లీంకారార్థ సవిత్రీ చ సౌమంగళ్యాధిదేవత, శ్రీ షోడశాక్షరీ విద్య శ్రీయంత్రపురవాసిని. క్లీంకారార్థ సవిత్రి, క్లీంకారము యొక్క అర్థము తానైనది. సౌమంగళ్యాది దేవత, స్త్రీలకు సుమంగళిత్వమును ప్రసాదించు దేవత. శ్రీ షోడశాక్షరీ విద్య, 16 అక్షరముల విద్యాజ్ఞాన స్వరూపిణి. శ్రీయంత్రపురవాసిని, శ్రీచక్రమను పురమున నివసించు లలితాంబ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్య, అన్ని మంగళముల కంటే మంగళకరమైనది. శివే, శివుని భార్య. సర్వార్థ సాధిక, సమస్త ప్రయోజనములను తన భక్తులకు సాధించిపెట్టు తల్లి. శరణ్య, అందరికీ రక్షణనిచ్చు తల్లి. త్ర్యంబక, 3 కన్నులు కలది. గౌరీ, గౌరవర్ణము కలది. నారాయణి, నారాయణుని శక్తి. నమోస్తుతే, నీకు వందనం. ఈ వీడియోలో శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి అర్థాలు వివరించే ప్రయత్నం చేశాను. ఏవైనా సవరణలుంటే పండితులు తెలియజేయగలరు. ఈ సహస్రనామాలలో ఏదైనా నామానికి సంబంధించి మీకు మరింత వివరణ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా శక్తి మేరకు వివరిస్తాను. ఈ సహస్రనామాలకు అర్థాలు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. కావలసిన వారు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నమస్తే.